నిన్నటి దినాన కొద్దిమంది వచ్చారు. అయితే నిన్న ఉదయము నేను ప్రార్థన గురించి వాక్యం చెప్పాను. అయితే నేను కొంత హోంవర్క్ ఇచ్చాను. ఎవరైనా చేశారా హోంవర్క్? మీరు చప్పట్లు కొట్టండి. ముగ్గురు. యేసు ప్రభు వారు 500 మందికి కనబడి మేడగదికి రమ్మన్నారంట. అందులో 120 మందే వచ్చారు. నిన్న దాదాపు ఎంతమంది వచ్చారు? 50 మంది వచ్చారు. 30 to 50 పీపుల్ వచ్చారు. అందులో నేను హోంవర్క్ ఇస్తే ముగ్గురు చేశారు. సో మిగతా వాళ్ళకు కూడా దేవుడు కృప ఇచ్చును గాక. అయితే నిన్నటి దినాన మేము చెప్పింది ఏంటి అంటే, ప్రార్థన యొక్క ప్రాముఖ్యత మన జీవితంలో ఎంత ఉంది అనే విషయం మీద నిన్న మాట్లాడుకున్నాం. ఈరోజు మన జీవితం ఏమై ఉందో అది నిన్న మనం చేసిన ప్రార్థన బట్టి ఈరోజు మన జీవితం అదై ఉంది. హల్లెలూయా. అంటే నిన్న మనము కానీ, మన తల్లిదండ్రులు కానీ, తోబుట్టువులు కానీ, మన దైవ సేవకులు కానీ ఎవరో మన కోసం ప్రార్థన చేశారు కాబట్టి ఈరోజు మనం ఈ పొజిషన్లో ఉన్నాం. హల్లెలూయా. ఎన్ని ఇబ్బందులు వచ్చినా పడిపోకుండా నిలబడి ఈరోజు ఈ మాత్రం ఉన్నాము అంటే నిన్న ఎవరో మన కోసం ప్రార్థన చేశారు కాబట్టి ఇక్కడికి వచ్చాం. క్లియర్ అయింది కదా అక్కడి వరకు? కానీ మనము ఇప్పుడు మన జీవితంలో తృప్తిగా లేము. ఎంతమంది తృప్తిగా ఉన్నారు? నాకు ఈ లైఫ్ చాలు, నేను సంపాదించుకుంది చాలు, నేను ఇప్పుడు నడుస్తున్న జీవితం ఇలా ఉంటే చాలు అనుకునే ఎవరికి తృప్తి లేదు. నోబడీ సాటిస్ఫైడ్. కానీ మనము ఈ దేవుడి గురించి వింటున్నాం, కొన్ని వాగ్దానాలు కావాలని మన జీవితాల్లో నెరవేర్చబడాలనుకుంటున్నాం. మరి లాస్ట్ డేస్లో ఉన్నాము మనం. ఈ లాస్ట్ డేస్లో ఆయన మహిమని ఈ లోకంలో కృమ్మరించినప్పుడు దానిలో పాలిభాగస్తులు కావాలనుకుంటున్నాం. అవునా? ఆయన యొక్క గొప్పతనం మన ద్వారా అనేక మంది చూడాలని ఆశపడుతున్నాం. చాలా ఆశలు ఉన్నాయి మనకి. అంటే మనం ఇక్కడున్న పరిస్థితి నుంచి ఇక్కడ కదలాలి. మనం ఇక్కడి నుంచి ఇక్కడికి కదలాలి అని అంటే మనల్ని కేవలం మన ప్రార్థన మాత్రమే తీసుకెళ్తుంది. హల్లెలూయా. మనము ఇక్కడే ఉండిపోయి నిన్న చెప్పిన మాటలు మళ్ళీ చెప్తున్నా, చాలామంది రాలేదు కాబట్టి మనం ఇక్కడే ఉండిపోయి ఇక్కడి నుంచి ఇంకొక 100 సంవత్సరాలు దేవుడు మనకు ఆయుష్ ఇచ్చినప్పటికీ మనం జీవితంలో ఏమీ సాధించలేము. మనము ఇక్కడి నుంచి మనం అనుకున్నట్లు దేవుడు ప్రణాళిక పట్ల మన జీవితంలో సమస్తము కూడా జయించి మనం ఈ స్థానం వరకు రావాలి అంటే ఇక్కడి నుంచి మనకి ఇక్కడ నడిపించే వాహనం ఏంటంటే ప్రార్థన. అయితే ప్రతి సంఘంలో, ప్రతి క్రైస్తవుని జీవితంలో, చాలామంది దైవ సేవకుల జీవితాల్లో కూడా ఒక్క లోపం అయితే ఉంది. అది ఏంటంటే ప్రార్థన లేనితనం. ఎంతమంది ఈరోజు నాతో ఒప్పుకోకపోయినా దేవుడు నాతో మాట్లాడింది, నా హృదయంలో పెట్టింది, కొన్ని నెలలుగా దేవుడు నా హృదయంలో పెట్టిన భారాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. దేవుడు ఆయన ప్రియకుమారుని పంపించి మన కోసం ప్రాణం పెట్టాడండి. ఇది లెంట్ సీజన్. చాలామంది మరి అంటే రూల్ కాకపోయినప్పటికీ ఇది ఒక అవకాశంగా తీసుకుని 40 దినాలు ఫాస్టింగ్ ఉండగలిగితే ఉండండి. నేను ఇప్పటివరకు ఉండలేదు, ఆల్రెడీ 10-15 రోజులు అయిపోయినాయి అంటారు. అయినా పర్వాలేదు, మన దేవుడు కృప కలిగిన దేవుడు. ఇక్కడి నుంచన్నా ఫాస్టింగ్ ఉండగలిగిన వాళ్ళు ఉండండి. ఎందుకనంటే ఇది లెంటి సీజన్ అని కాదు, ఇది ఒక సీజన్. ప్రపంచమంతా కూడా దేవుని యొద్ద మొరపెట్టే సీజన్. ఆ సీజన్లో మనం కూడా పాల్గొనటంలో తప్పు లేదు. దానికి మనం రూల్స్ చెప్పనవసరం లేదు. మనము ప్రార్థనతో ఇంకా మన జీవితంలో ఏమేమైతే కోల్పోతున్నామో అవన్నీ పొందుకోగలిగిన శక్తి దేవుడు మనకిచ్చాడు. ఈరోజు మనం చూస్తుంటే, మనల్ని చూస్తే సంఘం ఎలా చూస్తుందంటే వీళ్ళు తక్కువ కులస్తులనే చూస్తుంది. వీళ్ళతోటి పని ఎలా చేయించుకుందామనే చూస్తుంది. మనం పైవారిగా ఉంటామని దేవుడు మనతో వాగ్దానం చేసి నిబంధన చేశాడు. తలవారుగా ఉంటారు కానీ తోకవారుగా ఉండరు, మీరు అనేక దేశాలకు అప్పిచ్చేవారుగా ఉంటారు అని అంటే మనం ఇంకా ఈరోజు మన చుట్టుపక్కల వాళ్ళ దగ్గర అప్పులు తీసుకునే స్థాయిలోనే ఉంది. ఆయన వాక్యం అయితే సత్యమైనది. హల్లెలూయా. దానిలో కొంచెం కూడా డౌట్ అయితే లేదు. కానీ మనం పొందుకోలేకపోతున్నామంటే 2 విషయాలు అందులో. ఒకటి, ఈ లోకంలో మనకు ఒక శత్రువు ఉన్నాడు. వాడు ఎప్పుడు కూడా మనల్ని ఎలాగ పడద్రోయాలని చూస్తూ మన జీవితంలో అటాక్ చేస్తూనే ఉన్నాడు. ఆ శత్రువుని జయించాలంటే మనం చేయాల్సింది ప్రార్థన. హల్లెలూయా. ఇంకొకటి, దేవుడు మనకు వాగ్దానం చేశాడని ఎప్పుడు కూడా వాగ్దానం చేసింది ఆటోమేటిక్గా జరిగిపోదు మన జీవితంలో. ఆ వాగ్దానానికి అనుకూలంగా మనం పొజిషన్ చేసుకో. ఎవరైనా సపోజ్ నేను మీకు ఇది ఇట్లా ఇస్తున్నాను అనుకోండి, మీరు అలా నుంచుంటే దీన్ని పొందుకోలేరు. మీరు చేయి చాచి దాన్ని తీసుకునే పొజిషన్లో ఉండాలి. ఆ చేయి చాచి తీసుకోవటమే ప్రార్థనలో మీ సమయమును ఇవ్వటం. హల్లెలూయా. ప్రేయర్ టైమ్ ఇస్ ఎ టైమ్ వేర్ యు రిసీవ్ ఫ్రమ్ గాడ్. హల్లెలూయా.
ప్రార్థనలో మనం కూర్చోకపోతే మీరు ఇలాంటి ఆదివారాలు, ఇలాంటి స్పెషల్ మీటింగ్స్ ఎన్ని చూసినా మేబీ 10 ఏళ్ల తర్వాత మళ్ళీ మేము వచ్చినా కూడా అలాగే అదే కుర్చీలో హల్లెలూయా అంటూ ఆమెన్ అంటూ అలాగే కూర్చుండిపోతారు. ఈరోజు నిర్ణయం తీసుకుందాం, ఓకేనా? ఎవ్వరు మాట్లాడట్లేదు. మీరంటే ఐ వాంట్ టు టాక్ టు ద మెన్. ఎందుకో చెప్పనా? హూ ఇస్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ? కుటుంబానికి ఎవరండి? మీరు కాదా? హూ ఇస్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ? హస్బెండ్ ఆర్ ఫాదర్? అవును కదా? మీ ఇంటికి ఒక దొంగ వచ్చి ఏమన్నా దోచుకెళ్ళిపోయినప్పుడు మీరు వెళ్తారా, మీ ఆవిడని పంపిస్తారా? మీరే వెళ్తారు కదా. దట్ ఈస్ మ్యాన్హుడ్. అది ఏంటంటే కుటుంబ పెద్దగా బాధ్యతగా ఒక శత్రువు మీ ఇంటికి వచ్చినప్పుడు ముందు తలుపు తీసి మీరు ఎదుర్కోవాలంటే మీకు ఫిజికల్గా బలం ఉండాలా లేదా? ఉండాలి. ఈరోజు సాతాను వచ్చి మీ కుటుంబాల్లో చెల్లా చెదురు చేస్తుంది. మీరు ప్రార్థన లేని వాళ్ళైతే ఐసీయూలో ఉన్న వాళ్ళకిలాగా ఉంటుంది స్పిరిచువల్ రియల్మ్లో మీ పరిస్థితి. మీరు జయించలేరు. మీ కుటుంబాల్లో ఏది జరుగుతున్నా అది మంచే కానీ చెడే కానీ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్. ఒప్పుకుంటారా నాతోటి? అందుకే నిన్న లూకాలో ఒక మాట చూసాం. లూకా 18:1 విసుగక ప్రార్థన చేయవలను అని ఉంది. కానీ ఇంగ్లీష్ వర్షన్లో ఏమనుందంటే మెన్ షుడ్ ఆల్వేస్ ప్రే అని ఉంది, చాలా స్పెసిఫిక్గా. ఎందుకు మెన్ అని దేవుడు చెప్తున్నాడంటే బికాజ్ మ్యాన్ ఈస్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఆమెన్. ఈరోజు మీరు ఎలాంటి సిచ్యుయేషన్లో వచ్చారో నాకు తెలీదు. మీలో చాలామంది యవనస్తులు ఉన్నారు, బహుశా మీకు వివాహాలు కూడా జరుగుండకపోవచ్చు. బట్ ఇఫ్ యూ వాంట్ టు బి అ సక్సెస్ఫుల్ హస్బెండ్, సక్సెస్ఫుల్ ఫాదర్గా మీరు ఉండాలి అంటే ఇప్పటి నుంచే మీకు ప్రార్థన జీవితం అనేది అలవాటు కావాలి. లేకపోతే యూ విల్ అట్టర్లీ ఫెయిల్. మీరు ఎప్పుడైతే ఫెయిల్ అవుతారో కుటుంబం కూడా ఫెయిల్ అయిపోతుంది. మనకు గొప్ప దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. గొప్ప వాగ్దానాలు ఉన్నాయా? ఉన్నాయి. గొప్ప సంఘం ఉందా? ఉంది. కానీ మనం ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ బాగా ఉన్నాయి. ఎప్పుడు? మన ప్రార్థన లేని జీవితం ఉంటే. ఆమెన్. అలాగే నేను తల్లులకు కూడా నేను చెప్తున్నాను, ఎంతసేపు పిల్లలకి క్యారేజీలు కట్టామా, టైంకి పంపించామా, రెడీ చేసామా, చదువుకున్నాడా, ఇదే కాదు. హల్లెలూయా. ఎంతసేపు అమ్మకు ఒక్క పూట పిల్లలు తినకపోతే గలగల్లాడిపోతూ ఉంటారు, ఏదో కంపలు మునిగిపోయినట్టు. ఏం పర్వాలేదు, ఒక పూట వాళ్ళు తిండి తినకపోయినా ప్రార్థన చేసుకోకపోతే మాత్రం ఊరుకోబాకండి. నిన్నెవరో ఒక ఆవిడ వచ్చి చెప్తుంది, మా పాప అండి చర్చికి రావటానికి ఇష్టపడదు అంటే నేనేం చెప్పానంటే జుట్టు పట్టుకుని లాక్కుని వచ్చి అని చెప్పాను. తప్పేం లేదు, స్కూల్కి అయితే వదిలేస్తారా, 4 దాన్ని లాక్కెళ్తారు. మరి చర్చికి వచ్చేటప్పటికి, ప్రార్థనకు వచ్చేటప్పటికి ఏంటో చాలా సున్నితం అయిపోతారు. చిన్నపిల్లలు వాళ్ళకి అర్థం కాదు అనుకుంటారు. అదే చిన్నపిల్లలు నువ్వు టీవీ ముందు కూర్చోపెట్టండి, నీకంటే బాగా అర్థం అవుతాయి స్టోరీస్. కానీ దేవుడి వాక్యం దగ్గరికి వచ్చేటప్పటికి చిన్నపిల్లలు అంటారు, ప్రార్థన వచ్చి నాన్న నీకు నిద్ర వస్తుందా, నువ్వు పడుకో, మేము ప్రార్థన చేసుకుంటాం అంటారు. కానీ ప్రతి తల్లి ప్రతి తండ్రి కూడా తన పిల్లలకి ప్రతిరోజు కూడా ప్రార్థన అనేది నేర్పాలి. హల్లెలూయా. నిన్న మనము ఒక ప్రశ్నకు జవాబు చెప్పాం. ఏమని చూసామంటే ప్రశ్న ఏంటంటే వై షుడ్ వి ప్రే? దేవుడికి సమస్తము తెలుసు కదా, అయినా ఎందుకు మనము ప్రార్థన చేయాలి అనే ఒక ప్రశ్నకు మనము జవాబు చూసాం. దానికి ఏం చూసామంటే దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఈ లోకంలో మనిషికి కావాల్సిన సమస్తము కూడా దేవుడు ఇచ్చి ఆదాము అవ్వకి ఈ భూమి మీద సమస్త వాళ్ళ మీద ఆయనకి అధికారం ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే మనము ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబర్చుకొని ఏలుబడి చేయాలి. ఇది మనిషికి దేవుడిచ్చిన ఫస్ట్. మనిషిని సృష్టించినాక మనిషికి ఇది ఇచ్చాడంటే అంటే మనం ఈ లోకంలో ఉన్నాము అని అంటే మన పర్పస్ అది. మనం ఫ్రూట్ఫుల్గా ఉండాలి, మనం ప్రతిదీ కూడా లోబర్చుకునే వారంగా ఉండాలి. మన పరిస్థితులకి భయపడిపోయి వణికిపోయే వారంగా ఉండకూడదు. ప్రతి పరిస్థితి లోబట్టం అంటే ఏంటి అంటే, సపోజ్ మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, డాక్టరు ఒక వ్యాధి ఉంది అని ఒక రిపోర్ట్ ఏమైనా చెడు రిపోర్ట్ చెప్పాడు అనుకోండి, దాన్ని మనకు భయపడిపోయామంటే మనం దాన్ని తీసేసుకున్నట్టు ఆ రిపోర్ట్ ఇచ్చిన డాక్టర్ని ఆ హాస్పిటల్ని వదిలిపెట్టి మనం వచ్చి నజరేయుడైన యేసు నామములో ఈ రిపోర్ట్ని యేసు నామములో బంధిస్తున్నాను,
ఈ రిపోర్ట్ నాకు ఫేవరబుల్గా రావాలి, తిరిగి మళ్ళీ మంచి రిపోర్ట్ రావాలని ప్రకటిస్తున్నాను అన్నప్పుడు ఏంటంటే మనం డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ని మనం తీసుకోవట్లా, మనం దాన్ని తృణీకరిస్తున్నాం. ఎప్పుడు మనం నూతన నిబంధనలు ఎలా ఉన్నదంటే దేవుడు మనం ఏదైతే రిసీవ్ చేసుకుంటాం విశ్వాసంతో నమ్మకంతో అది మనకు జరుగుతుంది. అది బిలీవర్సే కానివ్వండి, నాన్ బిలీవర్సే కానివ్వండి, ఎనీథింగ్. మీరు రక్షణ కూడా ఎలా విశ్వాసము వల్ల కృప ద్వారా మనం రక్షించబడ్డాం. ప్రతిదీ కూడా విశ్వాసం వల్లే. ఒక డాక్టర్ రిపోర్ట్ని విశ్వాసంతో తీసేసుకున్నాము అని అంటే అది మనం రిసీవ్ చేసుకున్నట్లే. కానీ డాక్టర్ ఏం చెప్పటికి నేను ఆ మాట నమ్మను, నా దేవుడు సజీవుడు, నా దేవుడు ఈ రిపోర్ట్ని మారుస్తాడు అనే నమ్మకం ఉన్న రోజున మనము విడుదల చూసేవారంగా ఉంటాం. ఆ రిపోర్ట్ని మనం చూడము మన లైఫ్లో. ఒకసారి ఏమైందంటే కొద్ది సంవత్సరాల క్రితం మా పిల్లలు చిన్న పిల్లలు, అప్పుడు ఒకరోజు చక్రవర్తి గారికి బాగోపోతే హాస్పిటల్కి వెళ్ళాం. అప్పుడు మేము చెన్నైలో ఉండేవాళ్ళం. హాస్పిటల్కి తీసుకెళ్తే మంచి డాక్టర్ ఆయన, చెన్నైలో అన్నానగర్లో. ఆయన చూసి, చక్రవర్తి గారిని చూసి ఆయన ఏం చెప్పారంటే, మీకు చాలా ఘోరమైన వ్యాధి ఉంది, మీరు లైఫ్ లాంగ్ మెడికేషన్లోనే ఉండాలి, మీరు ఉద్యోగం కూడా చేయలేకపోవచ్చు అని పట్ట అసలు ఆయనతో ఆ రోజు మాట్లాడినాక నాకేమనిపించిందంటే, ఈయన డాక్టరా, ఈయన దెయ్యమా అనిపించింది. నిజంగా అంత డిస్టర్బ్ చేసేసింది అనమాట. ఆ రోజు ఇద్దరం కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చాము. డాక్టర్ అప్పటికి ఇంకా నాకు లోతు తెలీదు, ఎలాగ జీవితాల్లో పోరాటాలు ఇవన్నీ తెలీదు. అనుభవం ద్వారా దేవుడు ఒక్కొక్కటి నేర్పుతూ వచ్చాడు మాకు. అయితే ఇంటికి వచ్చేసాము. ఆయన ఆఫీస్కి వెళ్తూ నన్ను ఇంట్లో డ్రాప్ చేసేసి వెళ్ళిపోయారు. ఇంట్లో ఒక్కదానే ఉన్నాను. నేను కుర్చీలో కూర్చుని నా చేతిలో పెన్ను బుక్ పట్టుకున్నాను. ఒక చైర్ పక్కకు లాక్కొని, ఏసయ్య నువ్వు వచ్చి పక్కన కుర్చీలో నాతో కూర్చో, నేను నీతో మాట్లాడాలి. డాక్టర్ ఇలా చెప్తున్నాడు ఈయన గురించి. దీన్ని తిరగమార్చగలిగిన దేవుడు, దీన్ని తిరగమార్చాలంటే ఏం చేయాలి, నువ్వు నాతో మాట్లాడు అని పెన్ను పేపర్ ఒక మనిషి చెప్తే మనం ఎలా వెయిట్ చేస్తాం రాసుకోవటానికి, అలా నేను వెయిట్ చేస్తున్నాను. ఫస్ట్ టైం నా స్పిరిట్లో నేను ఒక వర్డ్ విన్నాను, యూజ్ అథారిటీ అని. అప్పటి వరకు ఏ దైవజనుడు దాని గురించి మాట్లాడటం కానీ బోధించడం కానీ నా జీవితంలో నేను వినలేదు. యూజ్ అథారిటీ అని నాకు ఒక వర్డ్ నా స్పిరిట్లో వచ్చింది. అప్పుడు అథారిటీ అంటే ఏంటి, అథారిటీ గురించి దైవజనులు ఎవరెవరు ఏం బోధించారు ఇవన్నీ చూసి నేర్చుకుని ఇంకా నేను దేవుడి దగ్గర నాకు ఎలా మనం అథారిటీ అంటే దేవుడు మనకు ఇచ్చినటువంటి ఆ పవర్ని వాడుకోవటమే. రెండు విషయాలు ఉంటాయి బైబిల్లో, ఒకటి పవరు, ఒకటి అథారిటీ. పవర్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ బైబిల్ ఎత్తడానికి నాకు ఒక శక్తి ఉంది, నాకు ఒక బలం ఉంది, ఇది ఒక కైండ్ ఆఫ్ పవర్. ఇంకా నేను బలవంతురాలను అనుకోండి, ఇది కూడా లేపగలుగుతా, అంటే ఇంకా నాకు అధిక బలం ఉన్నట్టు. అదే గనక ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పాలనుకోండి, నేను డైరెక్ట్గా అక్కడి నుంచి చెప్పేసేయలేను వాక్యం. ఈ సంఘానికి ఒక కాపర్ ఉన్నారు, ఆ కాపర్ నాకు పర్మిషన్ ఇస్తేనే అథారిటీ, ఆయన ఇక్కడ హెడ్, ఆ అథారిటీ నాకు ఇస్తేనే నేను ఇక్కడి నుంచి వచ్చి స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడగలుగుతున్నాను. నాకు పవర్ ఉంది, నాలో ఇన్బిల్ట్గా ఒక పవర్ అనేది ఉంది, కానీ నాకు అథారిటీ అనేది నాది కాదు, అది ఎవరిదో. కానీ నాకు పర్మిషన్, లీగల్గా నాకు పర్మిషన్ వచ్చింది, ఈ పర్మిషన్ నేను వాడుకోవటమే అథారిటీ. హల్లెలూయా. లూకా 10:19 ఒక వాక్యం ఉంటుంది, ఒక్కసారి చూద్దాం. అది ఎవరెవరైతే జీవితాల్లో యుద్ధాలు చేస్తున్నారో వాళ్ళు ఈ మాటను అండర్లైన్ చేసుకుని 2 స్టార్లు పెట్టుకోండి. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించబడెను. ఏదియు మీకు ఎంత మాత్రమును హాని చేయదు. మీకు హాని చేయబడదు. హల్లెలూయా. వాక్యం ఏం చెప్తుందంటే, పాములు త్రేళ్లను తొక్కటానికి మనకు అధికారం, బలం కాదు, అధికారం ఎవరిదో? దేవుడిది. సమస్త వాళ్ళ మీద అధికారం ఎవరిది? దేవుడిది. ఆ దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. ఎందుకు? పాముల్ని తేళ్ళు ఎక్కడున్నాయి ఎత్తికాళ్ళని తొక్కటానిక? దేనికి? పాము ఏం చేస్తుంది? ముందు నుంచి వచ్చి కాటేస్తుందంట, తేళ్ళు వెనక నుంచి తాకుతో కొడతాయంట. అంటే ఎదురుగా వచ్చే సమస్యలు, తెలియకుండా వెనక నుంచి అకస్మాత్తుగా వచ్చే సమస్యలు, రెండింటినీ కూడా జయించడానికి దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. అంతేకాకుండా ఇంకో ఏం చెప్తుందంటే వాక్యము, శత్రువు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించబడెను. శత్రువు అనేవాడికి ఒక బలం ఉంది. ఈరోజు మనము చాలా
ఘోరాలు ఈ లోకంలో, ఈ ప్రపంచంలో చూస్తున్నాం అని అంటే ఇంకా శత్రువు అనేవాడు పనిచేస్తున్నాడు. వాడికంటూ ఒక బలం ఉంది. కానీ గుడ్ న్యూస్ ఏంటో చెప్పనా? తెలుసుకోవాలనుకుంటున్నారు గుడ్ న్యూస్? వాడికంటే కూడా గొప్ప బలం దేవుడు మీకు ఇచ్చాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. వీఆర్ నాట్ విక్టిమ్స్. మనము శ్రమపడే వారం కాదు, మనము ఓడిపోయే వారం కాదు. సాతానుకంటూ ఒక బలం ఉంది, కానీ శత్రువు బలం అంతటి మీద, హల్లెలూయా, ఎక్కడ వదల్లా 360 degrees మొత్తం బలం అంతటి మీద కూడా మనకు అధికారం అనుగ్రహించబడింది. అంటే శత్రువు మనకి ఒంటిలో క్యాన్సర్ తెస్తే దాన్ని మనం జయించగలమా లేదా? ఇంకేమైనా రోగం వస్తే దాన్ని జయించగలమా లేదా? 100% జయించగలం. కోర్టు కేసులో సాతాను ఇరుకులో మనల్ని పెడితే దాన్ని జయించగలమా లేదా? విడాకుల ద్వారా కుటుంబాలు నాశనం అవుతుంటే వాటిని మనం జయించగలమా లేదా? యవనస్తులైన బిడ్డలు, మన బిడ్డలు పాపంలో వెళ్ళిపోతుంటే తిరిగి వాళ్ళని దేవుల్లోకి మన ప్రార్థన ద్వారా తీసుకురాగలమా లేదా? దేనికండి మనం ఇంకా కాముగున్నాం? ఆయన మనకు ఒక అధికారం ఇచ్చాడు, మనకు బలాన్ని ఇచ్చాడు. లాస్ట్ మాట వచనంలో ఏమని ఉంటుందంటే, ఏదియు మీకు ఎంత మాత్రమో హాని చేయదు. చెప్పండి, ఏదియు మీకు ఎంత మాత్రమో హాని చేయదు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఇది మన బలము, క్రీస్తులో ఉన్న వారి బలము ఇది. ఇంత గొప్ప దేవుణ్ణి, ఇంత బలాన్ని, ఇంత అధికారాన్ని పెట్టుకొని మనము ఓటమిని యాక్సెప్ట్ చేసేవారిగా ఉండకూడదు. లైఫ్ అంటే ఏంటంటే ఎప్పుడు కూడా మనం ఒక యుద్ధ రంగంలో ఉన్నామని నమ్మాలి. లైఫ్ ఇస్ అ బ్యాటిల్. ఎప్పుడు ఒక ఎనిమి వస్తూనే ఉన్నాడు. మనం మెలకుగా ఉండాలి. తినేసి శుభ్రంగా తినేసి మనం నిద్రపోకూడదు. నిన్న కూడా ఒక వాక్యం చూసాము. వాడు నిద్రపోతే ఏమవుతుందంట, శత్రువు వచ్చి గోధుమల మధ్యలో గురుగులేస్తున్నాడంట. వాడి ఇష్టం వచ్చినవన్నీ మన కుటుంబాలకు తీసుకొచ్చేస్తాడు. ఎందుకు కొట్టుకుంటున్నారో తెలియదు భార్యాభర్తలు. ఏంటి ఆ సంగతి అంటే, వారం రోజులైంది వీళ్ళిద్దరు ప్రార్థన చేసుకుని నిద్రపోతున్నారు. ఫిజికల్గా నిద్ర కాదు, ఆత్మీయంగా నిద్ర అనే స్టేజ్లోకి వెళ్ళిపోయారు. టీవీ సీరియల్స్ చూడటమే పని, ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి. ఈ మధ్యకాలంలో ఏమైందంటే, మేము ఒక చోట ఇట్లాగే కూటాలకు వెళ్ళాం. అయితే ఒక దంపతులు వచ్చారు, వాళ్ళకి పిల్లలు లేరు. 4 years అయింది పిల్లలు లేదని. నేను అడిగాను, మీరిద్దరికి ప్రార్థన చేసుకునే అలవాటు ఉందా అంటే, ఆ అబ్బాయి అన్నాడు, అమ్మగారండి నేను రోజు అడుగుతానండి మా ఆవిడని ప్రార్థన చేసుకుందామని, ఏం రాదండి ప్రార్థనకు అన్నాడు. ఏ అమ్మా ఎందుకు రావు అంటే, తలకాయించుకుంది. సీరియల్స్ పిచ్చండి, సీరియల్స్ అయ్యే వరకు, ఈ సీరియల్ అయ్యాక ఇంకొక సీరియల్ అంటది. 10:30 వరకు చేసి ఈ లోపు నేను రెడీ అయ్యి వచ్చినప్పుడు నిద్రపోతుందండి సీరియల్ అన్నీ చూసి. ఒక్కరోజు కూడా 4 ఏళ్లలో నేను ప్రార్థన కూర్చోబెట్టలేకపోయానండి అన్నాడు. అని కళ్ళం నీళ్ళు పెట్టుకున్నాడు. ఎంత బాధపడ్డాడో పాపం, నాకు చాలా బాధేసింది అతన్ని చూసి. అప్పుడు ఏం చేశానంటే, నిన్న మీకు చెప్పినట్లే నైట్ అమ్మ నువ్వు ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేసుకో అని కొంతసేపు కౌన్సిలింగ్ చేసి నైట్ 12 to 1 ఎందుకు చేయాలో నిన్న చెప్పాను కదా. ఇట్స్ అ సాక్రిఫిషియల్ ప్రేయర్. అందరూ మంచిగా రిలాక్స్ అయి నిద్రపోతున్న టైంలో మనం మెలకుగుండి చేసినప్పుడు ఏమవుతుందంటే సాక్రిఫిషియల్ ప్రేయర్. దేవునికి ఏదైనా మనం సాక్రిఫైస్ చేసి, ఎవరైనా మీకు ఏమైనా సాక్రిఫైస్ చేశారంటే మనం కదిలించబడతాం కదా. అలాగే యవనస్తులు లవ్లో పడేది కూడా అక్కడే. ఎట్లా చేస్తారంటే, ఈ ట్రాపింగ్ ఒకళ్ళనొకళ్ళు ఏదో సాక్రిఫైస్ చేసినట్టు కోసేసుకుని, చేయి కోసుకుని, రక్తంతో ఏదో రాసేసిస్తే ఫ్లాట్ అట్లా అయిపోతారు. అంటే సాక్రిఫైస్ అనేది ఎవరినైనా కూడా కదిలిస్తుంది. అలాగే మనము 12 to 1 ఎందుకు ప్రేయర్ చేయమన్నానంటే, ఫస్ట్లీ దట్ ఈస్ ద ఫస్ట్ అవర్ ఆఫ్ ద డే. ఆ ఫస్ట్ అవర్ని మనం దేవునికి ఇస్తే మిగిలిన 23 గంటలు కూడా దేవుడు మనకు కావాల్సినవి మనకిస్తాడు. హల్లెలూయా. రెండోది ఎందుకని 12 to 1 అని చెప్పామంటే, దట్ ఈస్ ద టైం మనం దినమంతటి కార్యక్రమంలో చాలా అలసిపోయి మంచి నిద్రలోకి వెళ్ళిపోయే మనము నిద్ర మేలుకొని దేవుని దగ్గర వేచి ఉంటాం కదా. అది దేవుడికి చాలా ప్రశస్తమైనదిగా, శ్రేష్టమైన ప్రార్థనలాగా ఉంటుంది. హల్లెలూయా. అందుకని మనం ఏదైనా మన జీవితంలో గడ్డుతనము, ఒక ఏరియాలో గడ్డుతనము చూస్తున్నాము అనంటే, ఆర్థికంగా కానీ, కుటుంబ పరంగా కానీ, శారీరకంగా కానీ, మరి ఆరోగ్య విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ ఏదైనా గడ్డుతనము చూస్తున్నాము అనంటే, టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. 40 days నైట్ 12 to 1 ప్రేయర్లో ఉండండి. ఖచ్చితంగా మీరు మీ అద్భుతాన్ని చూస్తారు. ఆ దంపతులకి నేను అదే చెప్పాను, అమ్మ 12 to 1 నువ్వు మీ ఆయనతో సహకరించి ప్రార్థనలో ఉండండి అని చెప్పాను. చెప్పి మేము వచ్చేసాము. నేనేం చెప్పానంటే, అమ్మాయికి ఇంకొంచెం స్ట్రిక్ట్గా ఉంటాను, కొంతమందితో కటువుగానే ఉంటాను నిజం చెప్పాలంటే. నువ్వు ప్రతిరోజు ప్రార్థన అయ్యాక నాకు వాట్సాప్ మెసేజ్ చేయాలి, అక్క ఈరోజు ప్రార్థన అయిందని చెప్పాను. అమ్మాయి పాపం సిన్సియర్గా నాకు మెసేజ్ చేస్తూ ఉంది. నేను దేవుని స్తుతిస్తూ ఉన్నా, ఫోన్లే క్యాండిడేట్ లైన్లోకి వచ్చిందని. 2 months తర్వాత ఇద్దరు ఫోన్ చేశారు. ఏంటి అంటే, కన్సీవ్ అయ్యాను 2nd month నాకు అని. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం.
కొన్ని బంధకాల సీరియల్స్ అనే ఒక స్పిరిట్ ఆ అమ్మాయిని పట్టేసుకుంది. ఎప్పుడైతే దానికి తను బానిస అయిపోయిందో తన కడుపులో ఫలం అనేది ఆపేసింది ఆ దురాత్మ. ఎప్పుడైతే దాన్ని విడిచిపెట్టి తన ప్రార్థనలోకి రాగలిగిందో ఆ ఫలం తను చూడగలిగింది. హల్లెలూయా. అందుకని నేను మిమ్మల్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నాను. మీ జీవితంలో ఏదన్నా ఇది భరించలేను అలాంటి సమస్య ఉందా, మనం కూడా దేవుని దగ్గర ఒక శ్రేష్టమైనది తీసుకెళ్ళి దేవుణ్ణి మనము ప్లీజ్ చేసి ఇంప్రెస్ చేసే స్టేజ్లో ఉండాలి. మన కన్నీళ్ళకి ఆయన ఏమీ ఇదవ్వదు. బైబిల్లో ఎక్కడ కూడా కన్నీళ్ళకి కదిలించబడ్డాడని అని ఎక్కడా లేదు. ఓన్లీ మన విశ్వాసము ద్వారా ఆయన కదిలించగలం. మన యొక్క త్యాగము సాక్రిఫైస్ ద్వారా ఆయన కదిలించగలుగుతాం. హల్లెలూయా. సో ఎవరైనా సరే ఐ వాంట్ ఎంకరేజ్ యూ 12 to 1 కొద్ది రోజులు, మేబీ ఒక 40 days లేకపోతే ఒక 2 months ఖచ్చితంగా ఇది టైము. ఈ టైంలో నేను ఈ 40 దినాల ప్రార్థనలో ఈ విషయంలో నేను బయటకు రావాలి అని దేవుని దగ్గర మీరు ప్రార్థన చేయండి. ఖచ్చితంగా మీరు దాని నుంచి విడుదల పొందుకుంటారు. అయితే బైబిల్లో కొంతమంది చేసిన ప్రార్థనలు చూద్దాం ఈరోజు. యాకోబు రాసిన పత్రిక జేమ్స్ చాప్టర్ 5 17-18 వచనాలు చూద్దాం. ఏలియా చేసిన ప్రార్థన. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలు చూద్దాం. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమునిచ్చెను. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. హల్లెలూయా. ఎందుకు వాక్యము స్పెసిఫిక్గా మన వంటి స్వభావం గల మనుషుడని ఏలియా గురించి చెప్తుందంటే, మనం ఎలా ఉంటామంటే ఒక్కొక్క రోజు మంచిగా వాక్యం విన్న రోజు, లేకపోతే వాక్యం చదివి ప్రేయర్ చేసుకున్న రోజు గ్రాఫ్ గీస్తే మన విశ్వాసం ఎంత ఎత్తుంటుంది. 2 రోజులు ఎక్కడికో చుట్టాలింటికి వెళ్ళి ప్రార్థన అన్నీ డిస్టర్బ్ అయిపోయింది అనుకోండి, ఈలోపు ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అసలు ఏంటో ఈ దేవుడు ఉన్నాడా లేదా అన్నట్టు మళ్ళీ 0కి వచ్చేస్తుంది. కొన్ని విషయాల్లో అసలు మనంతటి వీరుడు లేడని అన్నట్టు చాలా సూపర్ మ్యాన్ లాగా ఫీల్ అయిపోతాం, ధైర్యం వచ్చేస్తుంది. కొన్ని విషయాల్లో నా వల్ల కాదురా బాబు, ఇక్కడ మాత్రం దొరికిపోయాను సాతానికి అన్నట్టు భయపడి వణికిపోతూ ఉంటాం. అంటే అప్ అండ్ డౌన్ వెళ్తూ ఉంటాం. అలాగే ఈ ఏలియా కూడా మనలాంటి స్వభావం కలవాడు. ఏం చేశాడంటే, ఒకసారి జెజబెల్ రాణి అతన్ని చంపించేసేయాలని ఆజ్ఞ ఇచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తాడంట. దేవుడు నా వల్ల కాదయ్యా, ఇంకా నేను చచ్చిపోతాను, నన్ను తీసేసుకో అంటాడంట. కెన్ యూ బిలీవ్? అంత పెద్ద ప్రాఫెట్ ఏమని ప్రార్థన చేస్తున్నాడు? చచ్చిపోవాలనుకుంటున్నాడు, కానీ చచ్చిపోయాడు అతను. ఈరోజు నేను ఇక్కడ మీకు ప్రవచిస్తున్నాను, ఎవరైతే మీ యొక్క బాధల్లో ఇంకా నా వల్ల కాదు నేను చచ్చిపోతాను అనుకుంటున్నారా, మీరు చావును చూడరు. హల్లెలూయా. మీరు మరణాన్ని చూడరు. హల్లెలూయా. ఏలియా అలాగే చనిపోవాలనుకున్నాడు, దేవుడి దగ్గర మొర్రపెట్టాడు, కానీ ఇద్దరు బైబిల్లో మరణం చూడని వారు ఎవరండి? హానోకు, ఏలియా. అంత గొప్పవాడిగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. అయితే ఆ ఏలియా ఎలా ప్రార్థన చేశాడో, తను ఎలా పొందుకున్నాడు అద్భుతాలు చూద్దాం మనం. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. వర్షించుకుంటున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షము లేదు. అతడు మరలా ప్రార్థించగా ఆకాశము వర్షం ఇచ్చెను. హల్లెలూయా. ఏలియా అంట వర్షం రాకూడదని ప్రార్థన చేశాడంటే. ఎప్పుడైనా ఎవరైనా అలా ప్రార్థన చేశారంటే 3 సంవత్సరాలు వర్షం రాకూడదని? ఈయన ఎందుకు చేసి ఉంటాడు అలాగా? చూద్దాం. 1 రాజులు 8 ఆసక్తికరంగా ప్రార్థన చేశాడంట మళ్ళీ, దేనికి? వర్షం రాకూడదని. 1 రాజులు 17వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని వచనాలు ఎవరైనా చదవండి, నేను కొన్ని చదువుతాను. అంతటా గిలాదు కాపరస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా అహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక, ఈ సంవత్సరములలో మంచమైనను వర్షమైనను పడదని ప్రకటించెను. చాలమ్మా. ఏలియా అంట ప్రార్థన ఎలా చేశాడంట? ఆసక్తికరంగా చేశాడు అనుంది. ఆసక్తికరమైన ప్రార్థన అంటే ఏంటో చూద్దాం. ప్రార్థనలో చాలా రకాలు ఉన్నాయి. కొన్నిసార్లు మనము ప్రేయర్ చేసినప్పుడు ఏం చేయాలంటే, ప్రేయర్తో పాటు మన సీడ్ని కూడా ఇవ్వాలి.
ప్రేయర్ ప్లస్ సీడ్ మిరాకిల్ని ఇస్తుంది. కొన్నిసార్లు ప్రార్థనతో పాటు మనం ఉపవాసం ఉండాలి. కేవలం ప్రార్థనే కాకుండా ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. మన బైబిల్లో చూస్తాం, మత్తయి సువార్తలో దురాత్మలు పట్టి అతను పీడిస్తూ ఉండుంటగా శిష్యుల దగ్గరకు తీసుకొస్తారు అతన్ని. అయితే శిష్యులు అతన్ని స్వస్థపరచలేకపోతారు. అప్పుడు యేసు ప్రభు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి, అయ్యా మీ శిష్యుల దగ్గరకు తీసుకొచ్చాము ఇతన్ని, కానీ వాళ్ళు స్వస్థపరచలేకపోయారు అని చెప్పినప్పుడు యేసయ్య అతన్ని విడుదల చేస్తాడు. చేసి శిష్యులు అడుగుతారు, ఎందుకని మేము చేయలేకపోయామని అడిగారు. అప్పుడు యేసయ్య ఏమన్నాడంటే, ఇలాంటివి మన తెలుగు బైబిల్ ఏమని ఉంటుందంటే ఉపవాస ప్రార్థననే ఉంటుంది, కానీ ఇంగ్లీష్ బైబిల్ ఏమని ఉంటుందంటే దిస్ కైండ్ విల్ గో విత్ ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ అని ఉంటుంది. అంటే ప్రేయర్ ప్లస్ ఫాస్టింగ్ అనేది ఒక స్థాయి. ప్రేయర్ ప్లస్ సోయింగ్, విత్తుతో పాటు ప్రార్థన చేయటం. మా పాప అనారోగ్యంలో ఉన్నప్పుడు నేనేం చేశానో తెలుసా, దాదాపు 2.5-3 మాసాలు ప్రతిరోజు విత్తుతూ ప్రార్థన చేసేదాన్ని. డైలీ కొన్ని గంటలు తన స్వస్థత కొరకు ప్రార్థన చేస్తూ, ప్రార్థనతో పాటు ఆ రోజు నేను ఎంత ఆఫరింగ్ ఇవ్వగలను అంత ఫోన్పేలో నుంచి నేను సీడ్ సో చేస్తూ ఉండేదాన్ని. మనం విత్తినప్పుడు ఏం చేస్తాం, పంటను కోసుకుంటాం. నిన్న చెప్పారు కదా, టమాటా గింజలు విత్తినప్పుడు మనం ఏం చేస్తాం, టమాటా పండ్లు మాత్రమే కోసుకుంటాం. నేను నా పాప స్వస్థత కోసమని నేను విత్తినప్పుడు నేను స్వస్థతని విస్తారంగా పొందుకుంటాను. హల్లెలూయా. అయితే నేనేం చేశానంటే తన స్వస్థత కోసము ప్రార్థనతో పాటు ప్రతిరోజు మేబీ 2.5 or 3 months, నాకు కరెక్ట్ గుర్తులేదు, కానీ ఎవ్రీడే నేను సోయింగ్ చేశాను. అలాగ ప్రార్థనతోటి ఏదైనా జతపరిచినప్పుడు దానిలో అధిక బలం ఉంటుంది. ఇక్కడ ఏలియా ఆసక్తికరమైన ప్రార్థన చేశాడు అని అంటే ఏంటంటే, ప్రార్థనతో పాటు ఎనీథింగ్ మనం డిక్లేర్ చేసినప్పుడు దానిలో బలం ఉంటుంది. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ యాక్చువల్లీ ప్రేయర్. ఏదైనా మనం ప్రార్థన చేసినప్పుడు, సపోజ్ నేనే ఉన్నాను, ఈ దేశం కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. నేను ఈ దేశం కోసం ప్రార్థన చేసినప్పుడు, దేవా నీ వాక్యంలో చెప్పావు మా యొక్క అధికారుల కొరకు, మరి మమ్మల్ని పరిపాలన చేసే రాజుల కొరకు ప్రార్థించమను, నజరేయుడైన యేసు నామములో నీ సన్నిధి వారితో ఉంచమని అడుగుతున్నాను దేవా అని ప్రార్థన చేస్తూ మధ్యలో, నా ప్రేయర్ మధ్యలో నేనేం చేస్తానంటే నేను డిక్లేర్ చేస్తాను, దేవా నీ సన్నిధి వారితో వెళ్ళును గాక, వారు నీ చిత్తం మాత్రమే చేయును గాక, నీ చిత్తము కానిది వారిలో ఏది కూడా పని చేయకూడదని నేను ఆజ్ఞాపిస్తున్నానని ఒక అథారిటీతో డిక్లేర్ చేయటమే ఏమంటే ప్రకటించడం అనేది. హల్లెలూయా. ఏలియా ఆసక్తికరమైన ప్రార్థన చేశాడు అంటే దాని అర్థం ఏంటంటే ప్రేయర్తో పాటు తను డిక్లేర్ చేస్తూ ఉన్నాడంట. ఇంట్లో కూర్చొని ప్రార్థన చేయొచ్చు కదా, 3.5 సంవత్సరాలు ఆయనకి ఎందుకో ఒక బాధ ఉంది. ఆ బాధతో 3.5 సంవత్సరాలు ఎలాగైనా నేను వర్షాన్ని ఆపేయాలని అనుకున్నాడు. ఇంట్లో కూర్చొని ప్రార్థన చేయొచ్చు కదా, అలా చేయలేదు. ఏలియా గురించి ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, ఇంతకుముందు బ్యాక్గ్రౌండ్ ఏలియా గురించి ఎక్కడ చెప్పాల, ఇక్కడే ఇట్ ఈస్ ద ఓపెనింగ్ ఇంట్రడక్షన్ అబౌట్ ఏలియా బైబిల్లో. ఇక్కడ ఏం చెప్తుందంటే, ఏలియా అంట రాజు దర్బార్లోకి స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళి రాజును చూసి, ఇదిగో నేను చెప్తున్నాను 3.5 సంవత్సరాలు వర్షం అనేది ఉండదు, నా మాట చొప్పున నెరవేరుస్తుంది, ఇది జరుగుతుంది, మంచు కానీ వర్షం కానీ ఇక్కడ ఉండదు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇంట్లో కూర్చొని ప్రార్థన చేయొచ్చు కదా, ఎందుకు ఇక్కడికి వచ్చి చెప్పాడు? ఇక్కడ ప్రకటిస్తున్నాడు. ప్రేయర్ అండ్ డిక్లరేషన్ విల్ గివ్ మోర్ పవర్. హల్లెలూయా. మనము మన జీవితాల్లో ఏది చేస్తున్నప్పటికీ ప్రేయరు డిక్లరేషన్ కలిసి వెళ్ళినప్పుడు దాన్ని ఆసక్తికరమైన ప్రార్థన అంటారు. ప్రేయింగ్ ఎర్నెస్ట్లీ, ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళైతే ప్రేయింగ్ ఎర్నెస్ట్లీ అని అంటే ఆసక్తికరమైన ప్రార్థన. ప్రేయర్ ప్లస్ డిక్లరేషన్. ఏలియా వచ్చి ఇంట్లో ప్రార్థన చేశాడు, 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోవాలని. ఇక్కడికి వచ్చి రాజు దగ్గర ప్రకటించాడు. ప్రకటించి తన దారిని తను వెళ్ళిపోతే వర్షం ఆగిపోయింది. హల్లెలూయా. ఒక సామాన్య మానవుడు మనలాంటి స్వభావం గల ఏలియా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం ఆపేశాడు దేవుడు. ఎంత గొప్ప అధికారం దేవుడు మనకిచ్చాడు. నిన్న మనం చూసాం ఆదికాండంలో, మనకి ఈ భూలోకమే కాదు, వాయుమండలాల్లో, సముద్రాల్లో, సమస్త 3 realms అండి, ఇన్ ద ఎయిర్, ఆన్ ది ఎర్త్, అండర్ ద సీ, మనకు అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. ఇంత అధికారం ఇచ్చినప్పుడు ఏలియా అధికారాన్ని వాడుకున్నాడు. వర్షాన్ని 3.5 సంవత్సరాలు ఆపేయగలిగాడు తన ప్రార్థన ద్వారా. ఎందుకు ఆపాడంటే, ఆ రోజుల్లో చారిత్రకంగా చూస్తే అక్కడున్న రాజు పేరు ఆహాబు రాజు. ఆహాబు రాజు జెజబేల్ అనే ఒక ఆవిడ్ని వివాహం ఆడాడు. ఆహాబు రాజు ఇశ్రాయేలీల రాజు. ఇశ్రాయేలీలందరూ కూడా యెహోవా దేవుణ్ణి ప్రార్థన చేసేవారు. అయితే ఈ ఆహాబు రాజు ఏం చేశాడంటే, జెజబేల్ అమ్మ అన్యురాలైన స్త్రీని వివాహం ఆడాడు. ఆవిడ ఏం చేసేదంటే, బయలుదేవుడు అనే ఒక దేవతకి భక్తురాలన్నమాట ఆవిడ. ఆ బయలు అంటే ఏంటంటే వాళ్ళు వర్షపు రాజు అంట. బయలు అనేవాడు, అతను
ఆ దేవుడు వర్షాన్నిచ్చే దేవుడు అంట. చాలామంది ఏదో వర్ణ దేవుడు ఏదో అంటారు, అవన్నీ నాకు తెలియదు, కానీ వరుణ దేవుడా వాట్ ఎవర్, అయితే ఆ కేటగిరీ అవడనమాట ఈయన, ఈ బయలుదేవుడు వర్షాన్ని ఇచ్చే దేవుడు అంట. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ ఇశ్రాయేలు రాజు యెహోవాకు పూజించాల్సింది పోయి జెజబేలమ్మ ఎవరైతే బయలుదేవతలను మొక్కుతుందో ఆ ప్రవక్త అంట, అందులో వాళ్ళకి ఆవిడ అంత పెద్ద స్టేటస్ ఆ యొక్క కమ్యూనిటీలో ఆవిడ ఈయన పెళ్లి చేసుకుంది, ఈయన్ని కూడా అటు మార్చేసిందంట. చాలా ఈజీగా మారిపోయాడు ఈయన. ఇద్దరు కలిసి పోనీ వాళ్ళిద్దరి వరకు ఏదో వాళ్ళ గోల చూసుకోవచ్చు కదా, అక్కడున్న ప్రవక్తలందరినీ పిలిచి వాళ్ళని బెదిరించి, దేవుని ప్రవక్తల్ని బెదిరించి వాళ్ళందరినీ నువ్వు బయలుదేవుడిని నమ్ముకుంటేనే నిన్ను బతకనిస్తా, లేకపోతే నేను చంపేస్తాను అని బెదిరించి ఎంతోమందిని చంపేశారంట. మిగిలిన వాళ్ళని, కొంచెం పిరికిగా ఉన్న వాళ్ళని ఫోర్స్బ్లీ కన్వర్ట్ చేసేసారంట బయలుదేవుడిని మొక్కటానికి, వాళ్ళకి ప్రవక్తలుగా ఉండటానికి. ఇది చూసిన ఎలీయాకి కోపం వచ్చింది. అందుకని నేను ఈ రాజుకి ఈ ప్రజలకి ఒక గుణం నేర్పాలని, హోలీ యాంగర్ అనమాట. అరే ఈ దేవుని వ్యతిరేకిస్తారా, మన సృష్టికర్తని వ్యతిరేకిస్తారా? ఇటువంటి ఆత్మ ఈ రోజుల్లో మనకు కావాలి. మన సంఘంలో జరుగుతున్న కార్యాలను బట్టి మన సంఘంలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి ఏలియా ఆత్మ కావాలి. మనకు యాంగర్ రావాలి. అన్ని యాంగర్స్ కరెక్ట్ కాదు, బట్ హోలీ యాంగర్, వెన్ సంథింగ్ ఈజ్ గోయింగ్ అగెయిన్స్ట్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా ఇతర జనాంగము మనల్ని బాధ పెడుతున్నప్పుడు వీ షుడ్ ఫ్లో విత్ ద హోలీ యాంగర్. హల్లెలూయా. అలాంటి బాధతోటి, అలాంటి కోపంతో ఇంకా పట్టుకోలేక ఊగిపోయి మనిషి రాజు దగ్గరికి వచ్చేసేసి డిక్లేర్ చేస్తున్నాడు, నేను వర్షాన్ని ఆపేస్తున్నాను, ఏం చేస్తావో చేసుకోపో అనేసి ఆయన దారిన వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే తను అక్కడ నుంచుని తన్ని అక్కడ రాజుతో మాట్లాడాడో, యాక్చువల్లీ హీఈస్ నాట్ ఓన్లీ ఛాలెంజింగ్ ద కింగ్, న్యాచురల్ రెల్మ్లో రాజు రాణితో ఛాలెంజ్ చేస్తాడు, నేను 3.5 సంవత్సరాలు ఆపుతా, ఏం చేస్తారో చేసుకోండి. అట్ ద సేమ్ టైం స్పిరిట్ రెల్మ్లో ఉన్న ఆ స్పిరిట్ ఏదైతే ఆ బయలుదేవుడు అంటున్నారో వాడితో కూడా ఛాలెంజ్ చేస్తాడు. ఏం చేస్తావు నువ్వు వర్షం దేవుడువా, రా చూద్దాం, 3.5 సంవత్సరాలు ఎలా వర్షం వస్తుంది, నేను చూస్తాను అని ఛాలెంజ్ చేసి వెళ్ళిపోయాడు. దట్ ఈస్ ద పవర్ అండ్ అథారిటీ ఆఫ్ ఎనీ చైల్డ్ ఆఫ్ గాడ్. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఏది కూడా మనల్ని భయపెట్టి మనల్ని బలహీనపరచడానికి వీలు లేదు. ఇందాక మనం చదివాం, ఏది కూడా ఎంత మాత్రం మనకి హాని చేయదు. ఎవరైనా మనకు వ్యతిరేకంగా ఉంటే మనం ఈ రకంగా మేబీ మనం సమ్టైమ్స్ చాలా బలహీనలుగా ఫీల్ అవ్వచ్చు, సమ్టైమ్స్ మన పరిస్థితులు బట్టి భయపడుతూ వణికిపోవచ్చు. మనుషులము, శరీరంలో ఉన్న బలహీనతలు ఉంటాయి, ఇమోషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, కాదనట్లేదు. కానీ ధైర్యం మనకు మనమే పుంజుకోవాలి. మనల్ని ఎవరు ధైర్యపరిచే వాళ్ళు ఉండకపోవచ్చు, మనకు మనమే పుంజుకోవాలి. దావీదులాగా పుంజుకొని వెళ్ళి వాటిని ఎదిరించాలి. హల్లెలూయా. అలా ఏలియా వచ్చి వర్షాన్ని ఆపేశాడు. ఆ రోజుల్లో ఏంటంటే, ఈ రోజుల్లో కూడా మనం అగ్రికల్చర్ కదా, వ్యవసాయం మీదే అందరం కూడా తింటాం. ఎప్పుడైతే వర్షం లేదో వాళ్ళకి తినటానికి ఆహారం లేదు, వాళ్ళ పశువులకి నీళ్లు లేవు, అంతా కూడా గడ్డుతనం అనమాట. ఆ ల్యాండ్ అంతా 3.5 సంవత్సరాలు చూడండి, రోజు మనకు పంపులో నీళ్ళు రాకపోతే మన పరిస్థితి ఎట్లా ఉంటుందో అలాంటిది 3.5 సంవత్సరాలు. ఇట్స్ నాట్ ఏ జోక్. ఒక దేశం అంతా నీళ్ళు లేక ఎంతో సఫర్ అయింది. అంత సఫర్ అయ్యే టైంలో పాపం వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడి ఉంటారు. అలాంటి టైంలో ఏలియా మాత్రం ఇబ్బంది పడలేదండి. ఎప్పుడైతే ఇతను ఆజ్ఞాపించాడో, నెక్స్ట్ వచనంలో ఏమని ఉంటుందంటే, దేవుడు, నేను ఇంత డీటెయిల్డ్గా వెళ్ళటానికి టైం లేదు, బట్ ఇట్స్ సచ్ ఏ బ్యూటిఫుల్ స్టోరీ. మీరు చదవగలిగితే ఇంటికి వెళ్ళాక 17-18 వచనాలు చదవండి. యూ విల్ అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ గాడ్. ఏం చేస్తాడంటే, దేవుడు ఏం చేస్తాడంటే, నీకు కావాల్సిన ఆహారము నీళ్లు సప్లై చేయడానికి నేను కాకులకు ఆజ్ఞాపించానని చెప్తాడు దేవుడు. హల్లెలూయా. అందరు ఆకలి తప్పులతో ఉన్నారు, కానీ ఈయన దేవుని ఎరిగిన బిడ్డ మాత్రం పోషించబడుతున్నాడు. సూపర్ న్యాచురల్ ప్రొవిజన్. హల్లెలూయా. రానున్న రోజులు మనము రోజు రోజుకి ఎకానమీ మన దేశంలో, ప్రపంచంలో పడిపోతుంది. రానున్న రోజులు ఇంకా వర్స్ట్ వెళ్ళిపోతుందని భయంకరమైన వార్తలు వింటున్నాం. కానీ దిస్ ఈస్ ద టైమ్ ఫర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ టు బి బ్లెస్డ్. హల్లెలూయా. మీరు ఎక్కడైనా ఉండండి, ఏ ఫీల్డ్ అయినా ఉండనివ్వండి, లోకంలో జరిగిన రెసెషన్, లోకంలో జరిగిన ఆర్థిక నష్టాలు ఏది కూడా మిమ్మల్ని తాకదు. ఎందుకంటే మీరు దేవునితో అంటబడి ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ ఆ యొక్క ఊరిలో అందరు ఆకలి తప్పులతో ఉన్నారు, కానీ వాక్యం ఏం చెప్తుందంటే 4వ వచనం చివరి భాగం, కాకోలములకు ఆజ్ఞాపించి తిని అని దేవుడు అతనికి తెలియచేశాడు. కాకులు ఎప్పుడైనా మీ జీవితంలో చూసారండి? కాకులు ఎవరికైనా వెళ్ళి ఏమైనా పెట్టడం, మన చేతుల్లోంచి టేబుల్ మీద ఏమైనా పెడితే లాక్కుపోతాయి అవి. అలాంటి కాకులు అంటే ఎవరైతే మీకు దీనివల్ల నాకు ఏం ఉపయోగం లేదురా బాబు అని అనుకుంటాం చూసారా,
వాళ్ళనే దేవుడు వాడుకొని మీకు కావాల్సినవి అందిస్తాడు. హల్లెలూయా. కానీ ఏలియా మాత్రం ఆకలి తప్పులుగా లేడు. మనం మాత్రం ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా మన జీవితంలో కొరత అనేది చూడం. మనం లోకస్తుల జీవితాల్లో చూస్తాం, ఒకరోజు కోటీశ్వరుడు అయిపోతాడు, ఇంకో రోజు రోడ్డు మీదకి వచ్చేస్తాడు. కానీ మనమైతే అభివృద్ధి నుంచి అభివృద్ధికి వెళ్తూనే ఉంటాం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. అంతేకాకుండా ఇంకొక వచనంలో ఏమని ఉంటుందంటే 7వ వచనంలో, అక్కడ నుంచి ఏం చేశాడంటే దేవుడు యోర్దాను నది దగ్గర అతనికి రోజు నీళ్లు కోసం పంపిస్తాడు. రోజు అక్కడ నీళ్ళు తాగుతూ ఉంటే కొద్ది రోజులకి ఆ నది ఎండిపోతుంది. నది ఎండిపోయినాక దేవుడు ఏం చెప్తాడంటే, కొంతకాలమైన తరువాత దేశంలో వర్షములు లేక ఆ నీరు ఎండిపోయాను. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని. హల్లెలూయా. ఏలియాకి అసలు ఐడియా లేదు, నెక్స్ట్ నా పరిస్థితి ఏంటి, రేపు ఎక్కడ బ్రేక్ఫాస్ట్, రేపు లంచ్ ఏంటి. ఈయన దాని గురించి వరి అవ్వాల్సింది లేదు. ఆల్రెడీ దేవుడు అక్కడ ఒకళ్ళు రెడీ చేసి, నేను నీకు ఒకళ్ళు రెడీ చేస్తానయ్యా, పలానా ఊర్లో పలానా స్త్రీ నిన్ను పోషిస్తుంది, ఇక్కడ కరువు కాలం అంతా అయ్యే వరకు నువ్వు అక్కడే ఉండు, ఆవిడ నీ అన్నీ చూసుకుంటుంది, నేను అరేంజ్ చేసేసానని దేవుడు చెప్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. హల్లెలూయా. వచ్చి రాజుని ఎదిరించాడు, అక్కడున్నటువంటి ఆ బయలు దేవుడిని ఎదిరించాడు. తన టీవీగా వెళ్ళిపోయి ఒక్క పూట కూడా ఒక బ్రేక్ఫాస్ట్, ఒక స్నాక్, ఒక టీ కానీ ఏది కొరత లేకుండా పోషింపబడ్డాడు ఏలియా. మనలాంటి స్వభావం గల ఏలియా, ఆసక్తికరమైన ప్రార్థన చేయగలిగిన ఏలియా మాత్రమే పోషించగలిగాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు జనాంగంలో ఎంతోమంది దేవునికి బిడ్డలు ఉండుండొచ్చు, కానీ ఆసక్తికరమైన ప్రార్థన వాళ్ళకు అలవాటు లేకపోయి ఉండొచ్చు. హల్లెలూయా. ఆసక్తికరమైన ప్రార్థన చేయగలిగిన వాళ్ళు మాత్రమే ఇలాంటి అద్భుతాలు చూడగలుగుతారు. అందుకే ఈరోజు నేను ప్రార్థన గురించి మాట్లాడుతున్నాను. కేవలం నేను దేవుణ్ణి నమ్ముకున్నానని మన జీవితంలో అన్నీ ఆటోమేటిక్గా జరిగిపోవు. దేవుడు మనకేమైనా ఇస్తున్నప్పుడు మనం తీసుకునే పొజిషన్లో ఉండటమే ప్రార్థన కలిగిన జీవితం కలిగి ఉండటం. ఆమేన్. ఇంకా కొన్ని చూద్దాం. సరే, 3.5 సంవత్సరాలు వర్షం అయిపోయింది. నెక్స్ట్ సీన్లోకి వెళ్ళిపోదాం. కొన్ని వచనాల కిందకి వెళ్తే ఏమని ఉంటుందంటే, ఒకరోజు ఓబదయ్య అని ఆయన కూడా మంచి దేవుని బిడ్డ, ఆయన కనబడినప్పుడు ఏలియా ఏం చెప్తాడంటే, రేపు మీ రాజుని ఆయన బయలు ప్రవక్తలందరినీ తీసుకుని కర్మేలు కొండ మీదకి రమ్మని చెప్పు అని అంటాడు. ఇప్పుడు సపోజ్ మనం వెళ్ళి ఏ రేవంత్ రెడ్డి గారినో జగన్ గారినో ఇక్కడ రేపు బిర్యానీ పాయింట్ దగ్గరికి రమ్మంటే వస్తారండి? రారు కదా. మరి ఈయన ఎలా చెప్పాడండి? ప్రార్థన మనిషిని అలా ఒక పవర్ మ్యాన్ లాగా చేసేసింది. వెళ్ళి ఆ రాజుని, ఆ నమ్ముతున్నారే ఆ ప్రవక్తలందరినీ, 450 మంది ఉన్నారు, వాళ్ళందరినీ వేసుకుని రేపు కర్మేలు కొండ దగ్గరికి రమ్మను అని చెప్పాడంట. చెప్తే రెండో రోజు ఈయన కంటే ముందు వెళ్ళి అక్కడ ఆయన వెయిట్ చేస్తున్నారంట రాజు ప్రవక్తలతోటి. ప్రవక్తల దగ్గర వెయిట్ చేస్తున్నప్పుడు అప్పుడు ఆ ప్రవక్తలను చూస్తే ఈయన కోపం వచ్చేసింది. సజీవుడైన దేవుడిని వదిలిపెట్టి మీరు వెళ్ళి బయలుదేవులకు మొక్కుతారా? చూసారుగా 3.5 సంవత్సరాలు మీ పని చెప్తాను, ఫైనల్ క్లైమాక్స్ తీసుకొస్తాను మీ స్టోరీ అని ఏం చేశాడంటే, ఒక పని చేద్దాం, ఈరోజు మనం నిజంగా ప్రూవ్ చేసుకుందాం అసలు దేవుడు ఎవరు అని వాళ్ళతో ఒక ఛాలెంజ్ చేసి 2 ఎద్దులను తీసుకొద్దాం. మీరు 450 మంది బయలు ప్రవక్తలు ఒకవైపు, నేను ఒక్కడనే సజీవుడైన దేవుడు నమ్ముకున్నాను, నేను ఒక్కడనే ఒకవైపు. 2 ఎద్దులు, నీకొక ఎద్దు నాకొక ఎద్దు, దీన్ని కట్టెల మీద పెట్టి మనము బలి ఇద్దాం. బలి ఇచ్చినప్పుడు ఆకాశం నుంచి అగ్ని వచ్చి ఎవరి బలినైతే దహిస్తుందో ఆయనే దేవుడు. ఈ ఛాలెంజ్కి ఓకేనా అంటే అందరూ ఓకే, కరెక్ట్, బాగా చెప్పావు, అదే చేద్దామన్నారు. మొదలుపెట్టారు, కట్టెలు కట్టారు, ఎద్దును తీసుకొచ్చారు, ముక్కలు చేశారు, రైట్ చేసి ముందు బయలుదేవత ప్రవక్తలు 450 మంది పెట్టి హడావిడి చేస్తున్నారు. సరే, ఈయన అన్నాడు, పిలవండి అయ్యా, మీ దేవుడిని పిలవండి అంటున్నాడు. వాళ్ళు మొదలుపెట్టారు, బయలుదేవా నువ్వు రావాలి, దిగి రావాలి, నువ్వు రావాలి అని అరిసి కేకలు పెడితే ఈయన ఇక్కడ కూర్చుని పక్కన కూర్చుని జోకులు వేస్తున్నాడంట. మీ దేవుడు నిద్రపోయాడేమో, గట్టిగా పిలవండి లేస్తాడు, బయట ఊరి మీద ఎక్కడైనా తిరుగుతున్నాడేమో, గట్టిగా బిగ్గరగా కేకలేయండి అని ఈయన జోకులు వేస్తున్నాడు. అంటే ప్రేయర్ చేసే మనిషికి ఎంత బోల్డ్నెస్ ఉంటుందో తెలుసా? యూ విల్ నాట్ హ్యావ్ ఎ డౌట్. నువ్వు నిజంగా నీ పరిస్థితుల్లో నేను ఈ పరిస్థితి నుంచి బయటకు రాగలనా అని నార్మల్గా మనకు భయం ఉంటుంది. కానీ నువ్వు ఒక 1 వీక్ చేయండి చాలు ప్రేయరు, ఇంకెప్పుడు కూడా ఆ పరిస్థితుల్లో నేను ఇందులో ఓడిపోతాను అనేది ఎప్పుడు కూడా భయం అనేది రాదు. ప్రేయర్ చేసే వాళ్ళకి దేవుడు అలాంటి స్పిరిట్ని ఇచ్చేస్తాడు. ఈవెన్ బిఫోర్ యూ రిసీవ్ యువర్ మిరకల్, మేబీ నీ మిరకల్ రావడానికి 2-3 సంవత్సరాలు పట్టొచ్చు, కానీ ఈ 2-3 సంవత్సరాలు కూడా ఎప్పుడు కూడా నీకు ఆ డౌట్ రాదు. హల్లెలూయా. అందుకని ఇతను అంత ధీమాగా
ఛాలెంజ్ చేస్తున్నాడు, పిలువు మీ దేవుడిని పిలువు, ఏం చేస్తాడో చూద్దామంటే పాపం వాళ్ళు చేతులు కోసుకుని రక్తము దార పోసి గట్టి గట్టిగా ఏడ్చి డొర్లాడి పిలుస్తుంటే ఆయన ఎక్కడి నుంచి వస్తాడు? ఏమీ జరగదు. సరే చూసి చూసి సాయంకాలం సమయంలో అంటాడు, మరి నేను మా దేవుడిని పిలవనా అని అంటాడు. సరే అంటారు. అని వీళ్ళు భయంగా చూస్తూ ఉంటే యెహోవా దేవుడు నేను పిలవంగానే ఆకాశం నుంచి అగ్నిలాగా వచ్చి అక్కడున్న బలిని దహించి వేస్తాడు. హల్లెలూయా, చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఎప్పుడైనా మనము ధైర్యంగా నిలబడి ఈ దేవునిని ఒక ప్రదర్శించడానికి ఒక ఛాలెంజ్గా పెట్టినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని సిగ్గుపడనీయడండి. ఆమేన్. అప్పుడు వాళ్ళు ఒక మాట అంటారు. 18వ అధ్యాయము, మొదటి రాజులు 18వ అధ్యాయము 40వ వచనం చూద్దాం. అప్పుడు ఏలియా ఒకనైనా తప్పించి 39 అమ్మా. అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. ఏమని వేశారంటే కేకలు? యెహోవాయే దేవుడు. హల్లెలూయా. ఒక్కసారి మనం కూడా ఈ దేవుని అలాగే కేకలు వేద్దామా? సిద్ధంగా ఉన్నారా? నిద్రపోయే వాళ్ళు సిద్ధంగా ఉన్నారా? చెప్తాను, నేను 7 సార్లు చెప్తాం. యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. హల్లెలూయా, చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాము. మరి వేరే దేవుడు ఎవ్వరూ లేరండి. ఈ దేవుడు మనల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు. ఈ దేవుడు మనం ఏ విషయంలో అయితే ప్రార్థన చేస్తున్నామో ఆ విషయంలో మన ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు. అక్కడి నుంచి 40వ వచనం నుంచి ఒకసారి చదవండి అమ్మా. అప్పుడు ఏలియా చదవమ్మా. అప్పుడు ఏలియా ఒకనైనా తప్పించుకొని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకొనుడని వానికి సెలవీయగా జనులు వారిని పట్టుకొనిరి. ఏలియా కీషోను వాగు దగ్గరకు వారిని కొనిపోయి అక్కడ వారిని వధించెను. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయమని ఆహాబుతో చెప్పగా. ఒక్క నిమిషం. విస్తారంగా వర్షం వస్తుందని నాకు వినపడుతుంది అన్నాడు. అంతమంది ఉన్నారు, ఎవరికి వినపడలా. ఎందుకని ఆయన మాట అన్నాడంటే మళ్ళీ మాటను రిలీజ్ చేస్తున్నాడు. హల్లెలూయా. మనకి నోరుంది ఊరిని బడబడ ఏది పడుతుంది మాట్లాడేయటానికి కాదు. మనం ఏది కావాలనుకుంటాం మన అద్భుతాన్ని మన నోటి మాట ద్వారా రిలీజ్ చేయాలి. అదే ఇందాక చూసాం, ఏదైనా ప్రకటించిన మనం పలికిన మన ప్రార్థనతో పాటు జతపరిచి చేస్తే అది ఆసక్తికరమైన ప్రార్థన అవుతుంది. ఇందాక తను నోటి మాట పలికి రాజు దగ్గర వర్షాన్ని ఆపేయటం చూసాం. ఇప్పుడు ఏమంటున్నాడు? నాకు ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయమని ఆహాబుతో చెప్పగా ఆహాబు భోజనము చేయబోయెను. కానీ ఏలియా కర్మేలు పర్వతము మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ల మధ్య ఉంచుకొనెను. తరువాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రం వైపు. ఒక్క నిమిషం మళ్ళీ చదువుదాం. ఆహాబు 42. ఆహాబు భోజనము చేయబోయెను కానీ ఏలియా కర్మేలు పర్వతము మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ల మధ్య ఉంచుకొనెను. చాలమ్మా. ఏం చెప్పాడు? ఫస్ట్ నాకు ధ్వని వినిపిస్తుంది వర్షం వచ్చేటట్టు, నువ్వు పోయి భోజనం చేయని రాజుకు చెప్తున్నాడు. ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నారు ఇక్కడ? చిన్నపిల్లలు ఎవరైనా మగ పిల్లలు ఉంటే ఒకసారి పిల్లలు అంటే చెప్తాం. జేసన్ లేడా? నూరా నాన్న దా. ఇక్కడ కూర్చో, కింద కూర్చో. మోకాళ్ళు పైకి పెట్టు. కూర్చో, నువ్వు కూర్చొని మోకాళ్ళు పైకి పెట్టి మోకాళ్ళ మధ్యలో నీ తల పెట్టి ఎలా పెట్టుకుంటావు చెప్పు. మోకరించ. అందరు ఒక్కసారి చూడండి. ఏలియా ఏం చేశాడో తెలుసా? మనం ఎవరైనా ఈ పొజిషన్లో కూర్చోగలం. కొండ మీదకి వెళ్ళి కూర్చుని దేవుడి ఎదురు సాగిలపడి మోకాళ్ళ మధ్యలో తలపెట్టి ప్రార్థన చేశాడంట. ఎందుకో తెలుసా? ఫోన్ సౌండ్ వినపడకూడదు, చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడేది వినపడకూడదు. ప్రార్థన అనేది అలాగ ఫోకస్డ్గా ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు ఇట్లా కూర్చున్నప్పుడు చుట్టుపక్కల అసలు ఇంక ఏమన్నా మైండ్ పనిచేస్తుందా? కళ్ళు చెవులు మైండ్ ఏం పని చేయదు. ఓన్లీ ఒక్కటే ఫోకస్ ఏంటి? వర్షం రావాలి.
ఫస్ట్ మాట పలికేశాడు. మాట పలికాక ఇక్కడ ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రార్థన చేస్తున్నాడు. ఈయన ప్రార్థన చేస్తుంటే ఏమవుతుందో తెలుసా? హీఈస్ క్రియేటింగ్ ఏ మిరకల్. వర్షం అక్కడ వచ్చే టైం కాదు. ఈ పొజిషన్లో గనక మనం కూర్చుంటే ఆత్మలోకంలో వీఆర్ క్రియేటింగ్, మనం సృష్టిస్తున్నాం మనకు కావాల్సిన అద్భుతాన్ని. హల్లెలూయా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ప్రేయర్. కాళ్ళ మధ్యలో చాలు నాన్న, థ్యాంక్ యూ, చప్పట్లు కొట్టండి పాపం, ఆయన కష్టపడి. నిజంగా ఎవరికైనా బాడీ అంత ఫ్లెక్సిబుల్గా ఉంటే అలాగే కూర్చుని ప్రేయర్ చేయండి. దట్ ఈస్ అ వెరీ గుడ్ పొజిషన్ ఐ థింక్ మేబీ చేయటానికి. ఆ రకంగా ప్రార్థన చేసి, లేకపోతే ఏమవుతుందంటే మనం పక్కనే ఉంటాం, ప్రేయర్ కూర్చోగానే నోటిఫికేషన్లు సౌండ్లు వస్తాయి. వాట్సాప్ మెసేజ్, SMS, ఇన్స్టాగ్రాము, ఏదో ఒకటి వస్తుంది. ఏది రాపోయినా మనకి టెన్షనే. మధ్యలో కళ్ళు తెరిచి చూసుకుంటే ఏంటి ఏం రాలేదు అన్నట్టు. అందుకని ఫస్ట్ ఫోన్ వేరే గదిలో ఉండాలి మనం ప్రార్థన కూర్చునేటప్పుడు. తర్వాత పిల్లలు కూడా ఎవరు డిస్టర్బ్ చేయకు. అందుకని ఐడియల్ టైం ఏంటంటే నైట్ 12 to 1. ఏ గోళ ఉండదు. అందరు భోజనాలు అయిపోతాయి, ఎవరి దారిని వాళ్ళు పడుకుంటారు. మన పిలిచేవాళ్ళు, తలుపు కొట్టేవాళ్ళు, అమ్మ కూరగాయలు తెచ్చానని ఒకళ్ళు, బట్టలు ఉతికాను ఎక్కడ ఆరేయాలని ఇంకొకళ్ళు. ఇలాంటి సోది లేకుండా, డిస్టర్బెన్స్ అనేది లేకుండా, మనం ఎలాంటి అభ్యంతరం లేకుండా ప్రేయర్ కూర్చోగలిగిన టైం నైట్ టైం. సో అలాంటి టైంలో అలా కూర్చున్నప్పుడు ఇక్కడ ఏం చేశాడో చూద్దాం. చదవండి అమ్మా, 42వ వచనం నుంచి మళ్ళీ చదవండి. ఆహాబు భోజనము చేయబోయెను కాని ఏలియా కర్మేలు పర్వతము మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. తరువాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రపు వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పారచూచి ఏమీ కనబడలేదనగా అతడు ఇంకా 7 మార్లు పోయి చూడమని చెప్పెను. 7వ మారు అతడు చూచి, అదిగో మనిషి చెయ్యి ఎంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలియా, నీవు ఆహాబు దగ్గరికి పోయి నీవు వెళ్లకుండా వర్షము నిన్ను ఆపకుండునట్లు నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని చెప్పుమని వానిని పంపెను. అంతలో ఆకాశము మేఘములతోనూ గాలివానలతోనూ కారు కమ్మెను. మోపైన వాన కురిసెను కనుక ఆహాబు రథమెక్కి యెజ్రెయేలునకు వెళ్ళిపోయెను. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి యెజ్రెయేలు గుమ్మమునొద్దకు వచ్చెను. ఏలియా చేయనదంతయును కొట్టి దేవుని స్తుతిద్దాము. వర్షము కావాలనుకున్నప్పుడు తెప్పించుకోగలిగాడు, అక్కర్లేదనుకున్నప్పుడు ఆపేయగలిగాడు. హల్లెలూయా. ఇటువంటి ఫలాలు మనము ప్రేయర్లో చూస్తాం. మనలాంటి స్వభావాలు, మనలాంటి బలహీనతలు. 19వ వచనం కూడా చదవమ్మా, ఇక్కడే ఉంటుంది. పారిపోతాడు పాపం. చదవండి. ఏలియా చేయనదంతయును అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియును ఆహాబు యెజెబెలునకు తెలియజెప్పగా యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకరి ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలిగ చేయును కాక. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరి వర్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాను. చాలు. ఒక సూపర్ హీరో లాగా ఉన్నాడు. మళ్ళీ గ్రాఫ్ 0కి వచ్చేసింది. నా ప్రాణం తీసుకోయ్యా, నా వల్ల కాదు, ఆమె ఏదో నన్ను చంపేమంది, రాణి బాగోదు, నా పరువు పోతుంది, నా ప్రాణం తీసుకోయ్యా అని దేవుని బతిలాడుతున్నాడు. మనలాంటి బలహీనత్వం కలిగినోడు, మనలాగే భయాలు అందరికీ ఉంటుంది కదా. ప్రతి విషయంలో, పిల్లల విషయాల్లో, ఆర్థిక విషయాల్లో, మన ఆరోగ్య విషయాల్లో, లేకపోతే పొలిటికల్గా ఏమైనా జరుగుతున్నా ప్రతిదానికి కూడా యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఫస్ట్ భయమే వస్తుంది. తర్వాత మళ్ళీ ధైర్యం తెచ్చుకుంటాం, కానీ ముందు వచ్చేది భయమే. అలాగే మనలాంటి స్వభావం గల ఏలియా అలా కూర్చుని ప్రార్థన చేసినప్పుడు తనకు కావలసిన మిరకల్ని క్రియేట్ చేసుకున్నాడు. హల్లెలూయా. సో మనకి ఎంత కెపాసిటీ ఉంది అంటే మీకు కావాల్సిన మిరకల్ని మీరు క్రియేట్ చేసుకోగలరు. వాట్ ఈస్ ఇట్ యూ వాంట్ నౌ? మీకు కావాల్సిన అద్భుతం ఏంటి? ఆ పొజిషన్కి వచ్చేసేయాలి. ఆ రకంగా కూర్చుని దేవుని సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన చేయాలి. మీకు అధికారం ఉందని నమ్మాలి.
మీకు ఇచ్చిన వాగ్దానాలు ఆయన ముందు ఎత్తి పెట్టాలి. ఆయన ఎవరో మీరు గ్రహించాలి. అందుకని వాక్యం చదవాలి, మెసేజెస్ వినాలి. ఆయన ఎవరో, ఆయన మీకు ఏం చేయగలరో మీకు తెలుస్తుంది. మీ స్థానం ఏంటో మీరు తెలుసుకోవాలి. ఎవరైనా మన డాడీ దగ్గరికి వెళ్ళి ఏమని అడగటానికి మొహమాట పడతామా మనం? లేదు కదా. అంతకంటే గొప్ప దేవుడు మన తండ్రి. హల్లెలూయా. ఏదైనా మాట్లాడచ్చు. కొన్నిసార్లు పరిస్థితులు మా లైఫ్లో కూడా భయంకరంగా ఉన్నప్పుడు నేనేం చేస్తానంటే కారు తీసుకుని వెళ్ళిపోతాను ఒక్కదాన్ని. ఎక్కడైనా ఒక రోడ్డు పక్కన కారు పెట్టి, యేసయ్యా నువ్వే కదా నా బెస్ట్ ఫ్రెండ్, నీలాగా నాకు ఎవ్వరు ఫ్రెండ్స్ లేరు. నేను ఈ విషయం నా భర్తకు చెప్తే బాధపడతారు. నేను ఇంత బాధపడుతున్నానని తెలిస్తే ఆయన బాధపడతాడు. ఆయన నా కన్నీళ్ళు చూడకూడదు. అందుకే బయటకు వచ్చాను. యేసయ్యా నువ్వు తప్పించి నన్ను ఆదరించే వాళ్ళు లేరు. ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్టు పర్సనలైజ్ చేసుకొని దేవుడి దగ్గర మనం మాట్లాడటమే ప్రార్థన అని చెప్పి ఒక రోడ్డు పక్కన కాసేపు ఉండి వచ్చేస్తాను మళ్ళీ ఇంటికి. నేను హీఈస్ మోర్ దాన్ ఎ ఫ్రెండ్ మనకి. హల్లెలూయా. సర్వశక్తి కలిగిన దేవుడు ఎల్లప్పుడూ ఆతృత పడుతున్నాడు. నిన్న చూసాం మనం, ఆతృత పడుతున్నాడంట. దేనికి? మన ప్రార్థనలకు జవాబు ఇవ్వటానికి, మనల్ని విడిపించడానికి, మనల్ని మహిమపరచడానికి ఆయన మనకంటే ఆతృత పడుతున్నాడు. నిన్న చెప్పాను ఒక ఎగ్జాంపుల్, మళ్ళీ చెప్తాను. రీసెంట్గా మా పాప రిజల్ట్స్ వచ్చినాయి. సోఫీ ఫస్ట్ టర్మ్ రిజల్ట్స్ వచ్చినాయి. యూజువల్గా పిల్లలకి ఎప్పుడైనా రిజల్ట్స్ వచ్చే ముందు మేము ఏదో చిన్న గిఫ్ట్స్ వాళ్ళకి ఇస్తూ ఉంటాం, వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి. అంటే మార్కులు ఎట్లా వచ్చినా సరే గిఫ్ట్స్ ఇచ్చి ఊరినే వాళ్ళని సంతోషపరచడానికి ఇస్తూ ఉంటాం. మొన్న తనకి రిజల్ట్స్ వచ్చేటప్పుడు ఆ 1 వీక్ చెప్తా ఉంది, ఇవాళ వస్తాయి అని చెప్తా ఉంది. ఆ రోజు అనుకోకుండా నేను చక్రవర్తి గారు బయటకు వెళ్ళినప్పుడు తనకి కావాల్సిన కొన్ని ఐటమ్స్, చిన్న చిన్న ఐటమ్స్ గిఫ్ట్ కొన్ని తీసుకొచ్చాం. తను ఎప్పటి నుంచో ఇవి అడుగుతుంది. సో రిజల్ట్స్ ఎనీ టైం వస్తాయి కాబట్టి మనం విల్ బీ రెడీ విత్ ద గిఫ్ట్ అని కొన్ని పెట్టుకున్నాం. కొన్ని పెట్టుకుని వచ్చేటప్పుడు కూడా మా ఆయన అది గిఫ్ట్ ర్యాప్ చేయాలి అని చాలా వెతికాం. మా షాప్స్ మూసేస్తున్నాయి. చాలా ఆయన అసంతృప్తితో వచ్చాడు. ఆ కవర్లో ఎలా పట్టుకొని ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చేటప్పుడు తను కాలేజ్ నుంచి అప్పుడే వచ్చింది. ఆ రోజు యాక్చువల్గా తన రిజల్ట్స్ రావాలి. అయితే రిజల్ట్స్ వచ్చినాయా నాన్న అని రాగానే అడిగాం. అడిగితే నో రాలేదు అంతే. అంటే మేమిద్దరం ఒకళ్ళ మొహాల్లో ఒకళ్ళు చూసుకున్నాం. అంటే నేను ఎందుకు ఆయన వైపు చూసానంటే ఈయనకు ఆత్రం ఎక్కువ, గబుక్కుని తీసి ఇచ్చేస్తారేమో, మళ్ళీ గిఫ్ట్ కొనాల్సి వస్తుంది రిజల్ట్స్ వచ్చాయి. కానీ నేను ఆయన వైపు చూసి ఇవ్వద్దని చెప్దామని ఇట్లా చూస్తున్నా. దీనికి అర్థం కాలేదు, ఇద్దరేంటి ఇట్లా చూసుకుంటున్నారు. అంటే నాకు మంచి మార్కులు రావని మమ్మీ డాడీ ఏమైనా కంగారు పడుతున్నారా అని చాలా టెన్షన్ పడి వాళ్ళ డాడీ లోపలికి వెళ్ళా. మమ్మీ డాడీ ఏమైనా టెన్షన్ పడుతున్నారా నా మార్కుల విషయం అని అడిగింది. లేదు నాన్న అని చెప్పి నేను లోపలికి వెళ్ళి, అది మనమేదో దాని మార్కుల విషయం టెన్షన్ పడుతున్నావు అని అది టెన్షన్ పడుతుందంటే, ఈ గోళ ఎందుకు, నేను ఇచ్చేస్తాను గిఫ్ట్ అన్నాడు. ఇంకా మనం ఆపలేం కదా, వాళ్ళు మగోళ్ళు గబ చెవులో పెట్టుకొచ్చి తీసుకొచ్చి కళ్ళు మూసుకో సోఫీ అని కళ్ళు మూసుకోమని తన చేతిలో ఆ గిఫ్ట్ పెట్టాడు. దేనికి అనంటే నీ రిజల్ట్స్ కోసం. రిజల్ట్స్ రాలేదు కదా అంటే, అయినా నాకు తెలుసు నాన్న నువ్వు కష్టపడ్డావు 6 months, నువ్వు కష్టపడిన దానికి నీకు ఎన్ని మార్క్స్ వచ్చినా ఐఎమ్ హ్యాపీ, అందుకే నీకు ముందు ఇచ్చేస్తున్నాను. నేను చెప్పే పాయింట్ ఏంటంటే రిజల్ట్స్ వచ్చే వరకు ఆగొచ్చు కదా. అయినా ఆత్రం. ఒక తండ్రికి ఒక కుమార్తెకి ఒక గిఫ్ట్ ఇవ్వటానికి, అది ఆఫ్టర్ ఆల్ ఎగ్జామ్స్ విషయంలో, సెమిస్టర్ ఎగ్జామ్స్ విషయంలో గిఫ్ట్ ఇవ్వటానికి అంత ఆత్రపడుతుంటే మన దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇవ్వకుండా ఉంటాడా? చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. మనకంటే కూడా ఆయన ఆ జవాబు ఇవ్వాలని ఆత్రత పడుతున్నాడంట. హల్లెలూయా. అందుకని మన అంటే లోపం అంతా ఎక్కడ అయిపోతుందంటేనండి, ఇంత గొప్ప దేవుణ్ణి పెట్టుకొని, ఇంత గొప్ప వాగ్దానాలను పెట్టుకొని. ఇంకో విషయం తెలుసా, దేవుడు మనకి దూతల్ని ఇచ్చాడంట పరిచారకులుగా ఉండటానికి. అంటే మనం ఏ సిచ్యుయేషన్ ఉన్నామంటే, మనకి ఇంట్లో వంట చేయడానికి ఒక పని మనిషి ఉండి, బట్టలు ఉతకడానికి ఒక పని మనిషి ఉండి, మన కార్లు తీసుకెళ్ళడానికి ఒక డ్రైవర్ ఉండి, ఎంతమంది పనివారు ఉన్నప్పటికీ మొత్తం వాళ్ళందరినీ కూర్చోబెట్టి నేనే చేసుకుంటున్నాను అనుకోండి, చూసేవాళ్ళకి ఎలా ఉంటుంది? క్రిస్టియన్ లైఫ్ అలా ఉంది. దేవుడు మనకు సహాయకులుగా దూతలను పెట్టాడు, కానీ మనం ఆ దూతలకి నాడు ఒక్క పని కూడా చెప్పం. అంటే మనం పని చెప్పాలంటే ఎలా చెప్పాలో చెప్తాను. సపోజ్ మనం పిల్లలకు సంబంధాలు చూస్తున్నాం అనుకోండి, మనం ఎలా చెప్పాలంటే ఆ దూతకి, నజరేయుడైన యేసు నామములో నా కుమార్తెకు నేను సంబంధాలు చూస్తుండగా నాకు ఇచ్చిన, నా కుటుంబానికి ఇచ్చిన దూతల్ని నలుదిక్కలు విడుదల చేస్తున్నాను. దేవుని చిత్త ప్రకారం ఎవరినైతే ఏర్పాటు చేశారో మీ దూతలు మీరు వెళ్ళి వారిని తీసుకొచ్చి మాకు కనెక్ట్ చేయమని ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. పెళ్ళి ఏమంటారు, బ్రోకర్ల దగ్గరికి వెళ్ళే కంటే మన దగ్గర ఉన్న దూతలను వాడుకొని మన బిడ్డల జీవితాలు కనెక్ట్ చేయడానికి దూతలను రిలీజ్ చేయొచ్చు. హల్లెలూయా. స్వస్థత కోసం ప్రార్థన చేసినప్పుడు నజరేయుడైన యేసు నామములో దేవా నువ్వు పొందిన గాయాల చేత నాకు స్వస్థత ఇచ్చానని సెలవిచ్చావు.
దేవా, ఆ సిలువ ప్రభావము నాలో పనిచేయనట్లుగా నీ దూతల్ని విడుదల చేసి నాకు ఆ స్వస్థత కలుగునట్లు నా పట్ల నువ్వు అద్భుతము చేయమని అడుగుతున్నాను. ప్రతి విషయంలో కూడా మనకిచ్చిన దూతల్ని రిలీజ్ చేస్తే మనం వాళ్ళని వాడుకునే వారంగా ఉంటాం. హల్లెలూయా. ఈ రకంగా మనము ఇంకొక ప్రేయర్ ఉంది, బైండింగ్ అండ్ లూజింగ్. ఏదైతే మనం ఇక్కడ బంధిస్తామో, సపోజ్ నేను ఈరోజు నాకు శరీరంలో నాకు తలనొప్పి ఉందనుకోండి, తలనొప్పిని నజరేయుడైన యేసు నామంలో నేను బంధిస్తున్నాను అనగానే వెంటనే హెవెన్ కూడా దాన్ని బంధిస్తుందంట. నేను వినట్లేదు, నేను ఒక్కదాన్నే ప్రార్థన చేశాను నేను అనుకుంటున్నాను, కానీ నాతో పాటు ఇంకో గ్రూప్, ఒక టీం ప్రేయర్ చేస్తున్నారు హెవెన్లో. మీరు పరలోకంలో మీరు భూలోకంలో ఏది బంధిస్తారో అది పరలోకంలో కూడా మీ కొరకు బంధింపబడును. హల్లెలూయా. మనం ప్రార్థన ఏం చేస్తామంటే, తలనొప్పి ఉన్నప్పుడు ఫస్ట్ ఏం చేస్తామంటే, యేసయ్య నా తలనొప్పిని యేసు నామంలో బంధిస్తున్నాను అని ప్రార్థన చేస్తాం. కానీ ఇది ప్రేయర్, దీనికి రెండు ఉన్నాయి ప్రేయర్. ఇది అంటే మీరు 50% ఈ ప్రేయర్ చేసినట్టు. వాక్యం ఏం చెప్తుందంటే, మీరు ఏదైతే బంధిస్తారో పరలోకంలో బంధించబడుతుంది, ఏది విడుదల చేస్తారో అది మీకు పరలోకంలో కూడా విడుదల చేయబడుతుంది. మనం కేవలం తలనొప్పిని ఇప్పుడు బంధించాం, ఇప్పుడు నేను ఇంకోటి విడుదల చేయాలి, స్వస్థతని విడుదల చేయాలి. హల్లెలూయా. లేమిని బంధిస్తాము, లేమిని బంధించినప్పుడు పరలోకంలో బంధించబడింది, కానీ ఇప్పుడు ఏం కావాలి? ఓకే, లేమిని మనము బంధించేసాం, కానీ ఇంకోటి విడుదల చేయాలి. అది ఏంటంటే ఐశ్వర్యమును విడుదల చేయాలి. హల్లెలూయా. నాలో ఉన్న భయాన్ని యేసు నామంలో బంధిస్తున్నాను, భయాన్ని బంధించాం, విశ్వాసాన్ని విడుదల చేయాలి. హల్లెలూయా. అప్పుడు మన ఆ యొక్క ప్రేయర్ అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటేనండి, దేవుడు మనకి చాలా అమర్చి పెట్టాడు. వీటిలో ఏదైనా ఒకటి మనం సరిగ్గా నిన్న చక్రవర్తి గారు ఒక మాట అన్నారు, దావీదు గొలియాతును చంపడానికి వెళ్ళినప్పుడు 5 రాళ్ళు ఎరుకుని వెళ్ళాడంట, కానీ ఒక్క రాయి వాడితే అంతటి ఆజానుబాహుడైన గొలియాతు కింద పడిపోయాడంట. ఇవన్నీ పెట్టాడు దేవుడు మనకి. మనం బంధించటం, విప్పుటో, ఇద్దరు కలిసి ఏకీభవించి ఎందుకు ఇద్దరు కలిసి ఏకీభవించి ప్రార్థన చేయమన్నాడంటే, భార్య భర్త. కొన్ని కుటుంబాల్లో వాళ్ళకి ఐక్యం లేకపోతే వాళ్ళ మధ్యలో ఒక పిల్లోడో ఉంటారు. ఎవరైనా కనీసం 2 కానీ 3 కానీ ఏ విషయంలో అయినా ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు అది మనకు జరుగుతుంది. హల్లెలూయా. ప్రార్థనలో ఇంత పవర్ ఉంది. మీలో ఎంతమంది కుటుంబ ప్రార్థన చేసుకునే అలవాటు ఉంది? చేతులు ఎత్తుతారా? ఎంతమందికి కుటుంబ ప్రార్థనలు? 4, 5. సగం ఎత్తుతున్నారంటే 3 రోజులు వారంలో చేస్తారు, 4 రోజులు ఎగ్గొడతారనమాట. చాలా సూపర్ అండి. బ్రదర్స్ ఎవ్వరు చేతులు ఎత్తలేదు అసలు. ఈ రోజు నుంచి ఒక డెసిషన్ తీసుకుందాం, సరేనా? దిస్ షుడ్ నాట్ బి అనదర్ రెగ్యులర్ సండే. ఒక నిర్ణయం తీసుకుందాం. మన కుటుంబంలో ఈ రోజు నుంచి కుటుంబ తండ్రిగా, కుటుంబ యజమానిగా మీరు తీసుకోవాల్సిన డెసిషన్ ఏంటంటే, ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా, యవనస్తులైన మగపిల్లలైనా సరే, మీ కుటుంబంలో మీరు తీసుకోవాల్సిన డెసిషన్ ఏంటంటే, ఎవరు వచ్చినా రాపోయినా మీరు గట్టిగా పాట ఎత్తి ఒక పాటన్నా పాడండి, ఒక అధ్యాయం చదవండి. ఎవరు వచ్చి కూర్చున్నా లేకపోయినా మీరైతే గట్టిగా ప్రార్థన చేయండి. అమ్మ నువ్వు వస్తున్నావా లేదా, నేను ప్రార్థన మొదలెట్టేసాని పాట ఎత్తేసేయండి. వాళ్ళు మాట్లాడకుండా గమ్మున వచ్చి కూర్చుంటారు. అన్ని విషయాలు అరుస్తారు కదా, అన్ని విషయాల్లో బాగానే పెత్తనాలు చేస్తారు కదా, ప్రార్థన విషయంలో వాడేసేయండి. ఇది మాత్రం ఎంతమంది ఒప్పుకుంటారు నాతోటి? దేవుడి దగ్గర, మీరు నా దగ్గర కాదు, యాక్చువల్గా చేతులు ఎత్తిన వాళ్ళందరూ. కొంతమంది రిస్క్ ఎందుకని అసలు ఎత్తట్లేదు. చేతులు ఎత్తిన వాళ్ళు అయినా కనీసం ప్రార్థన ఈ రోజు నుంచి ఫ్యామిలీ ప్రేయర్ చేయండి. ఫ్యామిలీ ప్రేయర్లు చేసినప్పుడు ఏమవుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీలో వన్నెస్ అనేది వస్తుంది. అసలు ఫ్యామిలీలో మనం ఏం ఛాలెంజ్ చేసి వెళ్తున్నామో ఒకరికొకరు తెలియదు. ప్రేయర్లో కూర్చున్నప్పుడు, నాన్న మనం ఈ విషయాల మీద ప్రార్థన చేయాలి, నువ్వు కళ్ళు మూసుకొని ప్రార్థన చేయని పిల్లల్ని కూడా మనం ఏంటంటే ఒక ట్రైనింగ్లోకి తీసుకొస్తాం. ఎప్పుడైతే మనం పిల్లల్ని కూడా ఈ ట్రైనింగ్లోకి తీసుకొస్తామో, అందరూ కలిసి కుటుంబంలో, ఇప్పుడు సపోజ్ మా ఇల్లు ఉందండి, నేను అన్ని కిటికీలు తలుపులేసి పడుకున్నాను సపోజ్, ఓకే, నేను పడుకున్నాక మా అమ్మాయి వెళ్ళి మెయిన్ డోర్ ఓపెన్ చేసేసి వెళ్ళిపోయింది అనుకోండి, దొంగోడు వస్తాడా రాడా? నేను వేసిన తలుపులు అలాగే ఉండాలి, అప్పుడే దొంగోడు రాకుండా ఉంటాడు. అంటే కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ప్రార్థనలో ఏకీభవించి, ఆ ప్రార్థనలో దాన్ని బంధించి, ఎవ్వరు కూడా ఆ సాతానికి ఆ కుటుంబంలో ద్వారం తెరవకుండా ఉంటే మనము విజయవంతమైన ఒక ఫ్యామిలీగా ఉండగలుగుతాం. అందుకని మనం ఫ్యామిలీ ప్రేయర్ అయితే మనకు ఉండాలి. ఆమెన్. ఇప్పుడు ఏలియా ప్రార్థన గురించి చూసాం, ఇంకొక ప్రార్థన గురించి చూద్దాం. దానియేలు ప్రార్థన. ఒక 5 నిమిషాల్లో ముగిచ్చేస్తాను నేను. దానియేలు ప్రార్థన గురించి చెప్పేటప్పుడు దానియేలు గురించి కొంచెం ఇంట్రడక్షన్ చెప్తాను.
దానియేలు కూడా ఇశ్రాయేలీయుడే. కానీ ఆ రోజుల్లో ఏం జరిగిందంటే పరాయి దేశపు రాజులు వచ్చి వీళ్ళని ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగంలో ఎవరైతే వాళ్ళకి నచ్చినట్లు యవనస్తులు మంచిగా వీళ్ళు స్మార్ట్గా ఉన్నారు, తెలివిగా ఉన్నారు, వాళ్ళకి ఆ దేశంలో మరి మిలిటరీలో కానీ దేనైనా పనికొస్తారు అని అనుకుంటే వాళ్ళందరిని ఎత్తుకెళ్ళిపోయేవారు. అలాగా ఒకసారి బబులోను దేశ రాజు ఇశ్రాయేల్ దేశం మీదకి వచ్చినప్పుడు వాళ్ళని ఓడించి ఆ యొక్క ఇశ్రాయేల్లో ఉన్న టీనేజర్స్ అబ్బాయిలందరినీ తీసుకెళ్ళిపోతాడు. ఎక్కడికి? బబులోన్ తీసుకెళ్ళిపోతాడు. బబులోన్లోకి వెళ్ళిపోయినాక వీళ్ళు అక్కడ బందీలుగా ఉంటారు. కరెక్ట్గా చెప్పాలంటే షడ్రకు, మిషకు, అబెద్నెగో, దానియేలు ఇంకా వాళ్ళతో పాటు కొందరు యవనస్తులు బబులోను దేశంలో బందీలుగా ఉంటారు. అలాంటి బందీల్లో ఒకడు దానియేలు. అయితే ఈ దానియేలుకి రోజుకి ముమ్మారు ప్రార్థన చేసుకునే అలవాటు ఉంటుంది. ఎన్నిసార్లు? 3 సార్లు. అయితే దానియేలు చాలా తెలివిగలవాడు, చాలా స్మార్ట్గా. ఎంత స్మార్టు, దేవునిలో ఎంత లోతు తెలిసినోడంటే ఒకరోజు రాజుకి నైట్ ఒక కల వస్తుంది. పొద్దున్న లేచేటప్పటికి కల మర్చిపోతాడు. ఈ రాజు ఎంత కఠినుడంటే అందరినీ పిలిచి, రాత్రి నాకు ఒక కల వచ్చింది, ఆ కళ ఏంటో నువ్వు చెప్పాలి, ఆ కళకి భావం కూడా చెప్పాలి, చెప్పకపోతే నేను చంపేస్తాను. ఘోరం కదా ఇలాంటివి పెట్టడం. అలా పెట్టినప్పుడు అందరూ కూడా భయపడతారు, ఎవ్వరు ఏం చేయలేకపోతారు. కానీ దానియేలు ఏమంటాడంటే నాకు కొంచెం సమయం ఇయ్యి, నేను చెప్తానని ఇంటికి వెళ్ళిపోయి ప్రార్థన చేసి రెండో రోజు వచ్చి ఆ కళ చెప్తాడు, కళ యొక్క భావం చెప్తాడు. ఎలా చెప్పగలిగాడు అంటే అతనికి దేవునితో సహవాసం అనేది ఉంది. అతనికి మామూలుగానే బై హ్యాబిట్, మేబీ వాళ్ళ ఇంట్లో చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ ప్రేయర్ చేసుకునే వాళ్ళేమో, ఆ టైం అయినప్పటికి అతనికి అలవాటేమో ఆటోమేటిక్గా వెళ్ళిపోయి మోకరించి ప్రార్థన చేసుకుంటాడు. రోజుకు 3 సార్లు ప్రార్థన చేసుకునేవాడు. అయితే ఎప్పుడైతే రాజుకి ఆ కళ చెప్తాడో రాజు చాలా మెచ్చుకొని ప్రమోషన్ ఇస్తాడు. అలాగ తర్వాత ఇంకొక రాజు వస్తాడు. ఆ రాజు కూడా దేనికో ఇంప్రెస్ అయ్యి ప్రమోషన్ ఇస్తాడు. అలా 3-4 సార్లు ప్రమోషన్లు వచ్చేటప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఈర్ష వస్తుంది. ఈర్ష వచ్చి ఇతన్ని ఎట్లాగైనా మనం ఇరికించాలి, ఎక్కడ దొరుకుతాడా అని మొత్తం వెతుకుతారు, అకౌంట్స్ అన్నీ వెతుకుతారు. చాలా నిజాయితీ పరుడు, ఎక్కడ దొరకడు. అయితే వాళ్ళు అనుకుంటారు ఇతనికి 3 సార్లు ప్రార్థన చేసుకునే అలవాటు ఉంది, ఈ ఒక్క విషయంలో ఇరికిచ్చేద్దామని రాజు దగ్గరికి వెళ్ళి ఉంటారు కదా కొంతమంది, వెళ్ళి రాజా ఎంత గొప్ప రాజ్యం మనది, ఈ ఊరిలో అందరూ నిన్ను మొక్కితే ఎంత బాగుంటుంది, మిగతా వాళ్ళు ఎవరిని మొక్కకుండా మరి నిన్నే మొక్కేదట్టు ఒక రూల్ పాస్ చేయమని చెప్పేసి రాజుకి ఒక స్మార్ట్గా ఒక ఐడియా ఇస్తారు. ఎందుకు ఐడియా? నిజంగా రాజును మొక్కటానికా? కాదు, దానియేలుని బుక్ చేయటానికి. ఇది సరే వెళ్ళి రాజుకు చెప్పగానే రాజు చాలా ఉబ్బి తప్పిపోయి నన్ను తప్పించి ఇంక ఎవరు కూడా ఏ దేవుడికి మొక్కటానికి వీలు లేదని చెప్పి ఒక రూల్ పాస్ చేస్తాడు. కానీ దానియేలు ఎవరిని నమ్ముకున్నాడు? దేవుని నమ్ముకున్నాడు. దానియేలుకు ఉన్న అలవాటు ఏంటి? 3 సార్లు ప్రార్థన చేసే అలవాటు. నువ్వు ఏమన్నా రూల్ పాస్ చేయి, నువ్వు ఎవరివైనా అవ్వు, ముందు నా దేవుడు నాకు, అదే నా అలవాటు అని ఆయన దారి వెళ్ళిపోయి ప్రశాంతంగా చక్కగా కిటికీలు తీసి ప్రార్థన, పోనీ చాటుగా వెళ్ళిపోయి అక్కడ ప్రార్థన చేయలే, కిటికీలు తెరుచుకుని ఇశ్రాయేల్ వైపు తిరిగి యెరూషలేం వైపు తిరిగి ప్రార్థన చేసేవాడంట. నార్మల్గా ఆయన అలాగే ప్రేయర్ చేసుకున్నాడు. ఎప్పుడైతే ఆయన అలా ప్రేయర్ చేసుకున్నాడో వచ్చి అతన్ని బంధించేశారు. రాజుకు విరుద్ధంగా చేశాడు కదా, బంధించేసినప్పుడు తీసుకెళ్ళి అతన్ని సింహాల గుహలో పడేస్తారు. కానీ సింహాలు కూడా అతని ఏమి చేయవు. ఎందుకు? ప్రార్థన చేసే అలవాటు ఉంది. ఎవరైనా సింహపు బోన్లోకి వెళ్ళి బయటకు క్షేమంగా రాగలుగుతారా? రాలేరు. కానీ దానియేలు బయటకు వచ్చాడు. ఎందుకని? తనకి ప్రార్థన అనేది అలవాటు ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే దానియేలు 9వ అధ్యాయము. ఈ అధ్యాయంలో మొట్టమొదటి భాగంలో మనం చూస్తే ఏం చూస్తామంటే 2వ వచనంలో ఏమని ఉంటుందంటే ఆయనకు అలవాటు ప్రకారము, నేను చెప్పేస్తానమ్మా, రెఫరెన్సెస్ చదివే అంత టైం లేదు. దానియేలు ఏం చేస్తాడంటే అలవాటు ప్రకారం బైబిల్ చదువుకుంటా ఉంటాడు. బైబిల్ చదువుకుంటా ఉంటే యెరెమీయా గ్రంథం ఒకటి ఓపెన్ చేస్తాడు. ఆ రోజు రొటీన్గా చదువుతున్నాడు. మనకులాగా మిడిల్ ఓపెన్ చేసి ఆ రోజు ఏదో వస్తుంది చదివి అట్లా కాకుండా రొటీన్గా చదువుతున్నాడు బైబిల్. ఆ రోజు తన షెడ్యూల్ ప్రకారం యెరెమీయా గ్రంథం చదివినప్పుడు ఏం చదివాడంటే దేవుడు ఆయన ముందుగానే ఇశ్రాయేలీలు 70 సంవత్సరములు వేరే దేశంలోకి వెళ్ళి బానిసలుగా ఉంటారు అని దేవుడు కోపం బట్టి ఆయన శిక్షిస్తున్నాడని ఆయన చదువుతాడు. ఒకసారి చదవండి, 2వ వచనం చదవండి. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియచేయునట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని. 70 సంవత్సరాలు దేవుడు మనకి శిక్షణ ఇచ్చాడు.
అదేంటి మనం ఇక్కడికి వచ్చి 70 సంవత్సరాలు అయిపోవస్తుంది కదా, ఇంకా 1 సంవత్సరం 2 సంవత్సరాలే కదా ఉంది కదా అని తెలుసుకున్నాడు. అంటే ఒకవేళ ఆ రోజు కనుక దానియేలు బైబిల్ చదవకపోతే ఇశ్రాయేల్ ఎవరికీ తెలిసేది కాదు, మనకు పీరియడ్ ఇక్కడ అయిపోయింది, మన దేవుడు ఇక్కడ పనిష్మెంట్గా 70 ఇయర్సే పంపించాడు అని వాళ్ళకి తెలిసేది కాదు. అక్కడే దద్దమ్మల్లాగా అలా కూర్చుని ఉండేవారు. దానియేలుకి వాక్యం చదువుకునే అలవాటు ఉంది కాబట్టి, అరే 70 సంవత్సరాల అంటే ఇంకొక 2 సంవత్సరాల్లో మనకు విడుదల అన్నమాట అనేసి తను గ్రహించుకోగలిగాడు. గ్రహించుకుని ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడో చూద్దాం 3వ వచనం నుంచి. అంతటా నేను గోనెపెట్ట కట్టుకొని ధూళి తలపై వేసుకొని ఉపవాసముండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనసుని నిబ్బరము చేసుకొంటిని. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొనదేమనగా, ప్రభువా, మహత్యము కలిగిన భీకరుడవగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయువాడా, మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యూదియా దేశ జనులందరికీ చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపములను దుష్టములనై చెడుతనము యందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. తర్వాత 16వ వచనం చదవండి. ప్రభువా, మా పాపములను బట్టియు మా పితరుల దోషములను బట్టియు యెరూషలేము నీ జనముల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము. ఆ పట్టణము మీదకి వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కార్యములన్నిటిని బట్టి విజ్ఞాపనము చేయుచున్నాను. చాలమ్మా. దానియేలు ఒక్కడు ఇశ్రాయేలు జనాంగం అందరి పక్షాన ఒక ప్రార్థన చేస్తున్నాడండి. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, మా పితరులు దేవా, నీ మాటకి విరుద్ధంగా ఉన్నారు, నీ మాటకు లోబడలేదు, మా దగ్గరకు నువ్వు ఎంతోమంది ప్రవక్తలను పంపించావు, మేము ఒక్కళ్ళ మాట కూడా వినకుండా మా హృదయాలను కఠినపరుచుకున్నావు, ఇది చూసి నువ్వు మా మీద కోపం తెచ్చుకున్నావు. అయితే వాళ్ళందరి తరపున నేను క్షమాపణ అడుగుతాను. ఇతను చేశాడా తప్పు? దానియేలు చేయలేదు. పూర్వపు తరం వారు చేసిన తప్పుకి దానియేలు తరం వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు. కానీ వాళ్ళందరి తరపున, దేశమంతటి తరపున ఒక్క మనిషి ప్రార్థన చేస్తున్నాడండి. ఒక దేశము కోసము ఒక్క మనిషి, మా పితరుల కోసము, మేము చేసిన పాపాలన్నిటి విషయమై నీ సన్నిధిలో అడుగుతున్నాను దేవా, మమ్మల్ని క్షమించు, మా పితరులు చేసిన పాపాలు క్షమించు, మా జనాంగం చేసిన పాపాలను క్షమించు, మా అవిధేయతను బట్టి మమ్మల్ని క్షమించు, మేము ప్రవక్తల్ని విసర్జించి కొట్టి చంపేశాం, దాన్ని బట్టి మమ్మల్ని క్షమించు అని ప్రార్థన చేసి దేవుని ఒక మార్గం చూపించినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఆ తర్వాత ఒక రాజు మారిపోతాడు. కేరోష్ అనే రాజు వస్తాడు. ఆ రాజు వచ్చాక ఫస్ట్ ఏం చేస్తాడంటే రూలు, ఇశ్రాయేలు వాళ్ళు ఎవరైనా వెళ్ళిపోవాలనుకుంటే మీ దేశానికి మీరు వెళ్ళిపోవచ్చు అని రూల్ పెడతాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఒక్క మనిషి, ఒక దేశము 70 సంవత్సరాలుగా ఒక బానిసలుగా వేరే దేశానికి వచ్చి ఇబ్బందులు పడిన 70 సంవత్సరాల బంధకాన్ని ఒక్క మనిషి ప్రార్థన వలన విడిపించి, ఇమాజిన్ చేయండి, 70 ఏళ్ల తర్వాత, అప్పుడు వరకు వాళ్ళకి ఇంకో 2-3 తరాలు వచ్చేసి ఉండొచ్చు, వాళ్ళందరూ మూటలు కట్టుకుని మనూరు వెళ్ళిపోతున్నాం అంటే పిల్లల్ని సంకలో వేసుకుని ఎంత సంతోషంగా తిరిగి ఆ రోజు వాళ్ళు ఆ దేశానికి వెళ్ళిపోయారు. దీనికి కారణం ఏంటి? ఒక్క మనిషి ప్రార్థన. హల్లెలూయా. అంటే ఒక్క మనిషి ఒక్క ప్రార్థన వలన ఒక దేశానికి విడుదల ఇచ్చినప్పుడు, మీ కుటుంబాల్లో, నేను అడిగేది చాలా జాగ్రత్తగా వినండి, మీ కుటుంబాల నుంచి ఒక్క మనిషి ఇలా ప్రార్థనా పరుడైతే మీ కుటుంబాలని విడిపించగలడా లేదా? మా ఆయన వినడండి, వదిలేసేయి. నా పిల్లలు వినరండి, వదిలేసేయి. నువ్వు, నేను ప్రతి ఒక్కరితో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను. ఒక్క దానియేలు 70 సంవత్సరాల బంధకాన్ని గురించి తెలుసుకుని దేవుడి దగ్గర ఆ కాలము, విడుదల కాలం గురించి మెలకుగా ఆత్మీయంగా ఉండబట్టి తెలుసుకున్నాడు. తెలుసుకుని దాని విషయమై విజ్ఞాపన ప్రార్థన చేశాడు. ఒక దేశాన్ని విడిపించాడు బంధకాల నుంచి. ఈరోజు కుటుంబానికి ఒక్క మనిషి అలా నిలబడితే, నా ఇంటిలో ఇది ఉండటానికి వీల్లేదు అని కుటుంబానికి ఒక్కళ్ళు గనక నిలబడితే, ఆ కుటుంబంలో ప్రతి సమస్య నుంచి మీకు విడుదల వస్తుంది. చప్పట్లు కొడదాం. దేవుడు మనకి ఇంత అధికారాన్ని ఇచ్చాడు. అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తెరవబడును, వెదకుడి మీకు దొరకును. వెదకట్లా అడుగుతున్నాం. మేబీ ప్రార్థనలో 3 లెవెల్స్ ఉన్నాయి: అడగాలి, వెదకాలి, తట్టాలి.
కొన్నిసార్లు అడిగిన వెంటనే దొరకకపోతే ఇక్కడ ఫోన్ పెట్టాను, కనబడింది, తీసుకున్నాను నేను. కానీ అక్కడెక్కడో పెట్టి మర్చిపోయాను. ఇప్పుడు నేను ఏం చేయాలి? వెళ్ళి ఎతకాలి, నేను ఎక్కడ పెట్టాను, ఏం జరిగిందా. దానియేలు వెతికాడు, వాక్యంలో వెతికాడు. 70 సంవత్సరాలు అయిపోయింది అంటే మన కఠిన కాలం, మన శిక్షాకాలం ముగిసింది అని దానియేలు తెలుసుకున్నాడు కాబట్టే విడుదల పొందుకున్నాడు. తీరా నేను అది వెతుక్కున్నాక సపోజ్ నేను ఎక్కడో పెట్టి మర్చిపోయి లోపల పెట్టి తలిపేసి వచ్చాను. ఇప్పుడు లోపల ఎవరో రెడీ అవటానికి తలిపేసుకున్నారు. ఇప్పుడు నేను ఏం చేయాలి? నా ఫోన్ కావాలని వెళ్ళి డబడబా తలుపులు కొట్టాలా? తలుపులు తీసే వరకు లోపల ఉన్న నా ఫోన్ నేను తెచ్చుకోలేను. అడగాలి, వెతకాలి, తట్టాలి, ద్వారము తెరిసే వరకు విడిచిపెట్టకూడదు. ఇది క్రైస్తవుల జీవితం ఇలా ఉండాలి. ఈ రకంగా ఉంటే ఈ బైబిల్లో మనం ఏదైతే వాగ్దానాలు చూస్తామో అది మన జీవితంలో నెరవేర్చబడతాయి. హల్లెలూయా. మనం ఓడిపోయే వారంగా కాకుండా అన్ని విషయాలు జయించే వారంగా ఉంటాం. ఈ రోజు నుంచి నిర్ణయం తీసుకోండి. మా ఇంట్లో ఏ ఒక్కళ్ళు ప్రార్థన చేయకపోయినా నేనైతే ప్రతి విషయం బట్టి నేను ప్రార్థన చేస్తాను. నా ప్రార్థన బట్టి నేను కొన్ని చిన్న సాక్ష్యాలు చెప్తాను. నేను డిగ్రీ కాలేజ్లో చదివేటప్పుడు అప్పుడు ఇంత లోతైతే లేదు, కానీ ఎప్పుడు దేవుడు అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా చాలా ఆసక్తి ఉండేది. డిగ్రీ కాలేజ్లో నేను చదివేటప్పుడు మా నాన్నగారు ఒక కోర్టు కేసులో జరుగుతూ ఉంది. కోర్టులో ఒక కేసు. ఆ కేసు గనక ఆ కేసు ఓడిపోతే ఆయన జైలుకి వెళ్తారు. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఇరుక్కున్నారు. అప్పుడు నేను డిగ్రీలో చదువుతున్నప్పుడు నేను చాలా భయపడ్డాను. ఎందుకంటే నా వెనకాల ఇంకా చెల్లి, తమ్ముడు ఉన్నారు. నాన్న పరిస్థితి ఏమవుతుందని 40 days నేను ఫాస్టింగ్ చేశానండి. 22nd day మా నాన్నగారికి అనుకోని రీతిగా ఆ కోర్టు కేసు నుంచి విడుదల వచ్చి ఆయన ఇంటికి వచ్చేసారు. మా నాన్నగారు అంత ప్రార్థనాపరులు కాదు. మా అమ్మగారు ఏదో చేసేవారు, కానీ ఆ పోరాడి ప్రార్థన చేసేది లేదు వాళ్ళకి. కానీ ఆ చిన్న వయసులో నాకున్న జ్ఞానంలోనే లేదు, ఇది నేను ఫైట్ చేయాలి, ఇది నేను వదిలేసానంటే మా డాడీ జైలుకి వెళ్ళిపోతాడు, మా ఫ్యామిలీ ఏమైపోతుంది అని ఒక భయంతోటి నా జీవితంలో ఫస్ట్ టైం నేను దేవుడిని అడిగాను. దేవా, నేను 2 విషయాలు అడుగుతున్నాను. నా జీవితంలో ఇంకెప్పుడు అడగను. నువ్వు నిజంగా దేవుడివైతే, నువ్వు దేవుడివని ఉన్నట్లయితే, నువ్వు నిజంగా దేవుడివైతే ఇంకెప్పుడు అడగను, ఇది ఒక్కసారి అడుగుతాను నా జీవితంలో. మా డాడీకి విజయం ఇవ్వు, ఆయన ఎట్లాగైనా విడుదల చెయ్యి అని నేను ప్రార్థన చేశాను. నేను ఆయన దగ్గర ఒప్పుకున్నట్లే ఎన్నో పరిస్థితులు వచ్చినప్పటికీ ఇంకెప్పుడు అడగల, దేవా అసలు నిజంగా నువ్వు ఉన్నావా, నువ్వు దేవుడివేనా. నేను ఈ రోజుకి ఎప్పుడు అడగలేదు. మా డాడీకి ఆ రోజు కోర్టు కేసు నుంచి విడుదల వచ్చింది. అయితే అప్పుడు నేను డిగ్రీ ఎగ్జామ్స్ రాస్తున్నాను. అలాంటప్పుడు మా డాడీ ఇంకోసారి చాలా సిక్ అయ్యారు. అదే డిగ్రీ టైంలోనే సిక్ అయినప్పుడు డాక్టర్ మార్నింగ్కి ఇంకా మీరు ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు, ఇంతకంటే మేము ట్రీట్మెంట్ ఏం చేయలేమన్నారు. ఆ నైట్ అంతా మా ఫ్యామిలీ అందరూ హాస్పిటల్ ఉన్నారు. నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉండి బాత్రూంలోకి వెళ్ళి మోకాళ్ళ మీద ఉండి ఆ నైట్ అంతా ప్రేయర్ చేశాను. నెక్స్ట్ డే నా డిగ్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అనమాట, ఇంగ్లీష్ లిటరేచర్ పేపర్. నెక్స్ట్ డే ఎగ్జామ్ నాకు. కానీ నేను ఒక్క నిమిషం కూడా ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వకుండా నైట్ అంతా ప్రేయర్ చేస్తూనే ఉన్నాను. ఎర్లీ మార్నింగ్ నేను ఉండపట్టలేక 5:30 కల్లా నాకు మోపెడ్ ఉండేది. మోపెడ్ వేసుకుని నేను హాస్పిటల్కి అన్నీ విజయవాడలో అనమాట, హాస్పిటల్కి వెళ్ళి మా డాడీ ఎలా ఉన్నాడో చూడాలని భయం వెళ్తుంటే పైన డాక్టర్ గారు ఇల్లు, కింద క్లినిక్. డాక్టర్ గారు అప్పుడే మెట్లు దిగుతూ వచ్చి, అమ్మా వచ్చేసావు అప్పుడే డాడీని చూడటానికి, ఏం పర్లేదురా మీ డాడీ అంత బాగుంది అని చెప్పారు. ఏం మార్చేసిందండి పరిస్థితిని. హల్లెలూయా. ఆ తర్వాత నేను ఎగ్జాము సరే అమ్మయ్య డాడీ బాగున్నారని చెప్పారు డాక్టర్. ఏం కాదు 1-2 daysలో డిశ్చార్జ్ చేస్తాను. ఇది అయిపోయింది. ఇప్పుడు నేను నా పరీక్ష పరిస్థితి ఏంటి? వెళ్ళి మా ప్రిన్సిపల్కి చెప్దాము, మేడం నేను చదవలేదు, ఇది సిట్యుయేషన్ అని చెప్పేసి కాలేజ్కి వెళ్ళాను. వెళ్ళేటప్పుడు మా ప్రిన్సిపల్ అందరి మీద అరుస్తుంది. ఆవిడేదో కోపం ఏదో విషయంలో అందరి మీద అరుస్తుంది. ఆవిడ దగ్గరికి వెళ్ళి నేను చెప్పే సిట్యుయేషన్ కూడా లేదు నాకు. కామ్గా తలకాయ ఉంచుకొని టెన్షన్ తోటి ఎగ్జామ్ రూమ్లోకి వెళ్ళాను. ఏం రాశానో నాకు తెలియదండి. నాగార్జున యూనివర్సిటీ కింద 17 కాలేజెస్ ఉంటాయి. 17 కాలేజెస్లో ఆ ఒక్క పేపర్లోనే నాకు ఫస్ట్ మార్క్. అమాంగ్ 17 కాలేజెస్ ఫస్ట్ మార్క్ నాకు. ఇంక వేరే ఏ సబ్జెక్ట్లోనూ రాలేదు. అంటే మనము దేవుణ్ణి పట్టుకోక మనము విడుదల చూడలేకపోతున్నాం, అద్భుతాలు చూడలేకపోతున్నాం, అయ్యే బంధకాల్లో కొన్ని సంవత్సరాలు ఉండిపోతున్నాము. కానీ మనం పట్టుదలతో చేసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు మనము మన కుటుంబాల్లో ఒక దానియేలుగా మిగులుతాం. హల్లెలూయా. ఒక ఏలియా లాగా ఆసక్తికరమైన ప్రార్థన చేసినప్పుడు మనకి ఇప్పుడు ఈ అద్భుతం కావాలి, కానీ ఇది ఎక్కడ దరిదాపులో లేదు. కానీ వీ కెన్ క్రియేట్ ఎ మిరకల్ ఇన్ అవర్ లైఫ్ విత్ అవర్ ప్రేయర్. హల్లెలూయా. దేవుడు వాక్యం సెలవిచ్చింది, ఇందాక మనం చదివాము, పావుల్ని తేళ్ళని అణగత్రొక్కే అధికారం దేవుడు మనకిచ్చాడు. శత్రువు బలవంతటి మీద అధికారం మనకిచ్చాడు. ఏదియు ఎంత మాత్రము మీకు హాని చేయదు. ఆశీర్వదించబడ్డారా ఈరోజు? మీ ప్రార్థన జీవితంలో మార్పు తెచ్చుకుంటారా ఈరోజు? హల్లెలూయా.
మేము ఏదో ఇస్రాయేల్ బ్రదరు షకీనా సిస్టర్ మమ్మల్ని రమ్మన్నారని మేము వచ్చేయటం కాదు. ఇది దైవ నిర్ణయము. సంఘములో ప్రార్థన జీవితం ఎక్కడ స్థితిలో ఉందో దేవుడు తిరిగి నేర్పించడానికి, దేవుడు మీతో మాట్లాడటానికి మమ్మల్ని తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఇది దేవుని స్వరంగా తీసుకోండి. మీ ప్రార్థనా జీవితాన్ని తిరిగి కట్టుకోండి. మీరు ఏ విషయాలైతే వెనకపడిపోయి ఉన్నారో, ఏ విషయాలైతే బాధపడుతున్నారో. నిన్న ఒక స్త్రీ వచ్చింది, తనకున్నటువంటి ప్రాబ్లమ్స్ చెప్పింది. తన భర్త ఏ రకంగా డబ్బులన్నీ కోల్పోతున్నాడో. ఏదైనా కానీ కారణము మేబీ మనుషులు మిమ్మల్ని విడిచిపెట్టవచ్చు. నిన్న మనం చూసాం దేవుడు కరుణామూర్తి. హల్లెలూయా. దయ కలిగిన వాడు. మనుషులు మర్చిపోలేకపోవచ్చు మీరు చేసిన తప్పులు, కానీ దేవుడు క్షమిస్తాడు. హల్లెలూయా. ఆయన మీ ప్రార్థనలకు జవాబిస్తాడు. హల్లెలూయా. అందుకని ఈ రోజు నుంచి మాత్రం మీ ప్రార్థనా జీవితం తిరిగి మళ్ళా నూతనంగా స్టార్ట్ చేసి ఒక డిసిప్లిన్ ప్రేయర్ లైఫ్లోకి రండి. మీ కుటుంబాలను నడిపించండి. తిరిగి మేము వచ్చేటప్పటికి మీరందరూ కూడా సాక్ష్యాలు చెప్పాలి. ఆమేన్. చప్పట్లు కుమ్మరించండి. నజరేయుడైన యేసయ్య, మీరు స్వరమెత్తి దేవుని దగ్గర మొరపెట్టుతాము. నజరేయుడైన యేసయ్య, తిరిగి మా కుటుంబాన్ని మీరు కట్టండి. మా దేశాలు మీరు కట్టండి. మా యొక్క నాయకుల్ని మీరు కట్టండి ప్రభాదేవా. మాకు విడుదల దయచేయండి. దానియేలుకి ప్రభాదేవా 70 సంవత్సరాల బంధకాల నుంచి విడుదల ఇచ్చిన దేవా, ఆ ఇశ్రాయేలు జనాంగంని విడిపించిన దేవా, తిరిగి మమ్మల్ని కూడా మా యొక్క వాగ్దాన స్థలానికి నడిపించమని నీ సన్నిధానంలో అడుగుతున్నాను. మా యొక్క పాపాలను బట్టి మమ్మల్ని క్షమించొద్దు, కానీ దేవా మా పట్ల నీ అధిక కృపను చూపించి, నీ కరుణ చూపించి దేవా, నువ్వే మమ్మల్ని క్షమించి తిరిగి మా జీవితాలు కట్టండి దేవా. నువ్వు తప్ప వేరొక సహాయకుడు మాకు లేరు. నీకు లాంటి స్నేహితుడు మాకు లేరు. నా బాధ వేరెవరికి నేను చెప్పుకోలేను దేవా. నీ సన్నిధానంలో మొరపెట్టుకుంటున్నాను. మీ సమస్య ఏదైందో చెప్పండి. ఆ సమస్య ఏంటో దేవుని దగ్గర చెప్పండి. దేవా నీకు వందనాలు, పరిశుద్ధుడా మీకు వందనాలు. ఏ విషయమైతే వెనకపడిపోయి ఉన్నారో ఆ విషయమై దేవుని దగ్గర మొరపెట్టండి. తండ్రి దేవా, వారి బంధకాల నుంచి విడుదల చేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల చేయండి. అప్పులన్నిటి నుంచి ప్రభ విడుదల చేయండి. వారి అప్పులన్నీ కూడా ప్రభ కొట్టివేసి అవన్నీ కూడా ప్రభ ఆ బంధకాల నుంచి విడుదల ఇవ్వండి. ఆ యొక్క అవమానాల నుంచి ప్రభ విడుదల దయచేయండి. ఆ యొక్క ప్రతి అవమానాన్ని రెండంతల ఘనతగా చేయండి ప్రభా దేవా. యెహోవా తమకు దేవుడుగా కలిగిన జనులు ధన్యులని సెలవిచ్చావు తండ్రి దేవా. నీ ఆత్మని ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డపై కృమ్మరించండి. వారి కుటుంబాలపై కృమ్మరించండి. వారి బిడ్డలపై కృమ్మరించండి. ఏ విషయాల్లో వెనకపడి ఉన్నారో ప్రభా దేవా, ఆ విషయాల్లో ప్రభా మీ కృపను వారికి అనుగ్రహించమని నీ సన్నిధానంలో అడుగుచున్నాను. ఈ మధ్యాహ్న సమయంలో కూడి వచ్చిన ప్రతి బిడ్డ కొరకు నీ సన్నిధిలో అడుగుచున్నాము. అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డని నువ్వు దర్శించి నీ యొక్క స్వస్థతని విడుదల చేయమని అడుగుతున్నాను. ప్రతి ఒక్క అనారోగ్యాన్ని యేసు నామములో బంధిస్తూ నీ స్వస్థతని విడుదల చేయమని యేసు నామములో దేవా అడుగుతున్నాను. ప్రతి ఒక్క దురాత్మ అంధకార శక్తులతో బంధింపబడే ప్రతి బిడ్డకి విడుదల ప్రకటిస్తున్నాము తండ్రి దేవా. నీ ఆత్మతో వారిని కుమ్మరించి, నీ ఆత్మతో వారిని బలపరిచి తిరిగి నిలబెట్టమని, నీ ఆశీర్వాదాలు వారిపై ఉంచమని యేసు నామములో దేవా అడుగుతున్నాను. ప్రతి కుటుంబంలో ఉన్న కలతలని యేసు నామములో కొట్టివేసి నీ యొక్క సమాధానము, నీ యొక్క ప్రేమను, నీ యొక్క సంతోషాన్ని ప్రతి గృహాల్లోకి విడుదల చేస్తున్నాను. వారి గృహము చుట్టూ నీ కంచెను ఉంచండి. వారి చుట్టూ నీ దేవదూతలను ఉంచండి. వారిని రక్తంతో ముద్రించినందు నీకు వందనాలు. వారి ముందుగా ప్రభాద మేఘస్తంభముగా, వారి చుట్టూ ప్రభాదేవ అగ్నిస్తంభంగా ఉండి వారి నిత్యము కూడా ప్రభ వాగ్దాన దేశంలోకి వారిని నడిపించండి. ఇక్కడున్న ఏ ఒక్క బిడ్డ కూడా ప్రభ వారి రక్షణ కోల్పోవటానికి వీలు లేదు. ఏ ఒక్కరు నీళ్ళుండి పడిపోకుండా ప్రభా నీలో నిలకడగా ఉండటానికి నువ్వు కృపను వారికి దయచేయండి. నీకు విరుద్ధంగా వారి జీవితాల్లో ఏది ఉన్నప్పటికీ యేసు నామములో దేవ దాన్ని బంధిస్తున్నాము. ప్రతి శాపాన్ని కొట్టివేస్తున్నాము. వాళ్ళు మాట్లాడుకున్న మాటలను బట్టి వచ్చిన శాపాలని కొట్టివేస్తున్నాము. ఇతరులు పలికిన శాపాలను కొట్టివేస్తున్నాము. తరతరాలుగా వస్తున్న శాపాలని కొట్టివేస్తున్నాము తండ్రి దేవ. నీ యొక్క ఆశీర్వాదాలు, అబ్రహాము ఆశీర్వాదాలు వారి పట్ల విడుదల చేయమని యేసయ్యా నీ సన్నిధిలో అడుగుచున్నాము. కృప చూపించండి, కరుణించండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డకి ప్రభాదేవా నువ్వు దర్శించి వారితో మాట్లాడి వారి ఏ విషయాల్లో నీ సన్నిధిలో రహస్యంగా చేసే ప్రార్థనలన్నిటికీ కూడా జవాబు దయచేసి తండ్రి వారికి సాక్ష్యం ఇచ్చి నీ నామానికి మహిమ కలుగునట్లుగా వారి జీవితంలో అద్భుతాలు చేయమని నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.
దేవుడు మనతో మాట్లాడిన విధానాన్ని బట్టి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించుదాం.